సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచిన కాలమంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు తండ్రి. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు కూడా ప్రభువా, మరి ఎన్నో విషయాలు మాతో ఇప్పటివరకు మాట్లాడారు. ముందు ముందు కూడా మాట్లాడండి, సహాయం చేయండి. మీ చిత్త ప్రకారంగా తండ్రి ఇంకా ఎన్నో విషయాలలో స్పష్టత తెచ్చుకొని వాటి ప్రకారంగా నడుచుకునే ధన్యతను దయచేయండి తండ్రి. ప్రతిదీ మీ కృపలో బలపరచండి. మీ ఒక్క మాటల్లో చెప్తున్న నాకు తండ్రి సమయానికి తగినటువంటి జ్ఞానాన్ని దయచేయండి. వింటున్న మా అందరికీ తండ్రి వినగల చెవులను, గ్రహించగల మనస్సును తండ్రి మీ చిత్త ప్రకారంగా అందించుని నడిపించండి. దేవా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. యెషయా గ్రంథంలో ఒక విషయం మనందరికీ తెలిసింది, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. చూసారా చక్కగా చెప్తున్నారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, జనరల్గా మనం కొన్ని అంశాలు మనం గమనించినప్పుడు, అంటే బైబిల్ అనగానే సమాజంలో ఒక ముద్ర ప్రభువుని తెలిసినటువంటి వాళ్ళు వేస్తున్నారు, తెలియనటువంటి వాళ్ళు కూడా వేస్తున్నారు. తెలిసినటువంటి వాళ్ళు వేసే ముద్ర ఎలా ఉంటుంది ఎందుకనగానే, మనకి ఏదన్నా భయం అనిపించింది అనుకోండి, లేదంటే ఏదన్నా ఒక బెదురు, కొన్ని ప్రాంతాల్లో బెదురు అంటారు, కొన్ని ప్రాంతాల్లో భయం అంటారు, కొన్ని ప్రాంతాల్లో ఆందోళన అంటారు, కొన్ని ప్రాంతాల్లో గాలి అంటారు. అంటే గాలి. సో ఇలా అనిపించినప్పుడు ఏం చేయాలి ఎందుకనగానే, బైబిల్ని తల కింద పెట్టుకొని పడుకోవాలన్నమాట. అలా పడుకుంటే ఏమైపోద్ది అంటే భయం పోయిద్ది, గాలి పోయిద్ది. కొన్ని ప్రాంతాల్లో బైబిల్ తీసుకెళ్ళి తల మీద గట్టి కొడతారు. అప్పుడు వాళ్ళకి ఏమన్నా దయ్యాలు ఉంటే కనుక ఆ దయ్యాలన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇట్లా కొన్ని, అంటే ఇంకొంతమంది ఎలా క్రియేట్ చేశారనగానే, ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మనం పరిగెత్తుకుంటే ఫాస్ట్గా బైబిల్ ఒక చాప్టర్ చదువుకుంటే అందులో ఉన్నటువంటి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. అందులో ఏమొస్తాయి ఏంటో, మరి చాలామందికి కీర్తన గ్రంథం 90 వచ్చింది ప్రతిసారి, ఎందుకో తెలీదు. కొంతమందికి 23 వచ్చింది. మేబీ అక్కడ ఎక్కువ తీసి అక్కడ ఏమన్నా ప్రింట్ పడిందో తెలియదులే కానీ అదే వచ్చింది. ఇంకొంతమంది ఎందుకులే మనకి అలాంటివి రావేమో అని చెప్పేసి ముందుగానే వాళ్ళే ఫిక్స్ అయిపోయి ఒక చాప్టర్ చదువుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది అంటే బైబిల్ అనగానే మన వాళ్ళు వేసినటువంటి ఒక కొంతమంది. ఇంకొంతమంది వీళ్ళు ఎలా ఉంటారు ఎందుకనగానే, బైబిల్ చదవటం ఎందుకులే అనుకుంటారేమో తెలీదు. కొన్ని బంగారు వాక్యాలు అని చెప్పేసి వాటి వరకే హైలైట్ చేసుకొని, ఆల్రెడీ బైబిల్‌లో ప్రింట్ చేసి ఇచ్చారు మనకి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. వీళ్ళు ఇంకొకసారి ప్రింట్ చేసేస్తారనమాట. దేవుడు రాయించినవే ప్రాముఖ్యమైనటువంటివి ఇంపార్టెంట్ అనుకుంటే, మన వాళ్ళు అందులో ఇంపార్టెంట్‌వి కొన్ని రాస్తారనమాట. ఎలా ఉంటదంటే, మా టీచర్ చిన్నప్పుడు ఇంపార్టెంట్ క్వెషన్స్ అని కొన్ని ఇస్తారు. అంటే గైడ్ మొత్తం చదవకుండా ఇంపార్టెంట్ క్వెషన్స్ కొన్ని ఇస్తారు. అంటే ఎక్కువగా వచ్చినట్టు రిపీటెడ్ క్వెషన్స్ అన్నట్టుగా ఇస్తారనమాట. మా ఫ్రెండ్ ఒకడుంటాడు. వాడింకా తెలివైనటువంటి వాడు. మా టీచర్ రాసి ఇచ్చినటువంటి, నోట్ చేసి ఇచ్చినటువంటి వాటిల్లో అందులో ఇంపార్టెంట్ పెట్టమని నా దగ్గరికి వస్తారనమాట. నేనేదో క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేసేవాళ్ళలాగా. సరే నేనేం చేసేవాడిని ఇంతకీ, అంటే వాడి మనస్తత్వం ఫస్ట్‌లో నాకు అర్థం కాక, ఫస్ట్ బిట్ నుంచి 10థ్ బిట్ వరకని కొన్ని క్వెషన్స్ ఇలా వెళ్ళేవాడిని. కొన్ని బిట్స్ పెట్టుకుంటూ వెళ్ళేవాడిని. వాడేం చేశాడంటే, ఒక 10 నిమిషాలు ఏమో వెళ్ళాడు, చూసాడు. అయిపోయారా, ఏంట్రా 10 బిట్లేనా మేడం చెప్పింది అన్నారనమాట. 10 బిట్లు కాదురా, చాలా చెప్పారు, సుమారుగా 100 దాకా ఉన్నాయి కదరా, నువ్వు 10 ఎందుకు చదివావురా అంటే, నువ్వు 10 టిక్ చేసావు కదరా అన్నాడనమాట. నేను 10 చేయలేదురా అండి. నేనేం చెప్పానంటే 1, 2, 3, 4, 5 అన్నీ టిక్ చేసుకుంటూ వెళ్తే ఇంకా ఆల్ ఇన్ వన్ అంతా కూడా గీతలు పడతాయి. అందుకు నేనేం చేశాను, ఇగో ఇది ఈ పేపర్ అని చెప్పేసి కొన్ని పెట్టా. వాడు నేను టిక్ చేసినటువంటి ఒక్క పాయింటే చదువుకొని వచ్చాడనమాట. నీకు అర్థమైందా? అలాగా మనం కూడా ఏంటంటే బైబిల్‌లో కొన్ని ఇంపార్టెంట్‌వి మనం ప్రింట్ చేసుకొని, లేదంటే కొన్ని ఇంపార్టెంట్‌వి మనం అలా
రాసుకొని అవే మనం చదువుకుంటూ వెళ్తా ఉంటాం. అలాగా. ఇప్పుడు బైబిల్ తెలియనటువంటి వాళ్ళకి బైబిల్ గురించి ఉన్నటువంటి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతా ఉంటారు ఇంకా. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అనుకుంటే, ఇంక వాళ్ళు మాట్లాడిన వాటి గురించి మాట్లాడుకోవడం ఇంకా టైం వేస్ట్. ఇప్పుడు ఒక సందర్భం అంటే దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటి అనగానే, బైబిల్‌లో ఉన్నటువంటి విషయాల గురించి ఆయన చెప్పిన మాట, బుద్ధి, జ్ఞానముల సర్వ సంపదలు బైబిల్‌లో ఉన్నాయి. అంటే ఆయన యందు ఉన్నాయంటే బైబిల్‌లో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఈ జ్ఞానం అనేది మనకుంటే మనం ఎలా ఉంటాం? ఈ జ్ఞానం అనేది ఉండటం వలన మన ఆలోచన విధానం ఎలా ఉంటది? అని సింపుల్‌గా అర్థం అవ్వాలంటే ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనం చూద్దాం. ప్రసంగి 8:1 జ్ఞానులతో సములైనటువంటి వారెవరు? చూసారా ఎంత చక్కగా చెప్తున్నారో? జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు? ఒక ప్రశ్న. అంటే జ్ఞానులతో సములైనటువంటి వారెవరు? అంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళతో ఈక్వల్‌గా ఉన్నటువంటి వారెవరో, ఆళ్ళకి అంటే సరిపోల్చినటువంటి వాళ్ళెవరు అని మాట్లాడుతూ, జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు? అంటే జరుగువాటి భావం అంటే ఇప్పుడు కొన్ని జరుగుతా ఉన్నాయండి. మన కళ్ళ ముందు జరుగుతా ఉన్నాయి. వాటి గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాళ్ళెవరు? ఒక ప్రశ్న. ఎవరు? ఇప్పుడు ఉదాహరణకి రీసెంట్‌గానే ఒక సందర్భం జరిగింది. మనందరం చూసాం. మనం లాస్ట్ వీక్ కూడా చాలామంది షేర్ చేసుకున్నారు. మనందరం చూసాం. ఏంటిది గనక కోల్‌కత్తా ఇన్సిడెంట్స్. చాలామంది స్ట్రైక్స్ చేస్తున్నారు. చాలామంది చేస్తున్నారు. మనం గూడా మన వంతు మద్దతు మనం తెలిపాం. బావుంది. అయితే అది జరిగినటువంటి కొంత కొంత నెలలకు కాదు. ఇమ్మీడియేట్ వితిన్ అవర్స్‌లోనే మరొక ఇన్సిడెంట్ వెలుగులోకొచ్చింది. నర్స్. అది జరిగిన కొన్ని రోజుల్లోనే అంటే టీఆర్‌పీ రేటింగ్ కోసం ఆలోచించేవాళ్ళు మీడియా గాబట్టి ఆళ్ళకి ఏవైతే సంచలనాత్మకంగా కనపడతాయో అవే వేస్తారు. న్యూస్ మీడియా వాళ్ళు. అది టెలివిజన్. టెలి టెలి మూవీ అంటే టెలివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే. కానీ న్యూస్ పేపర్‌లో ఇంకొన్ని మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు మనలో చాలామంది బాధపడే వాళ్ళుంటారు. భయపడే వాళ్ళుంటారు. ఆలోచించే వాళ్ళుంటారు. ఇది అంతా అలవాటయిపోయింది అనుకునే వాళ్ళుంటారు. రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? అదేగా ఇప్పుడు జరుగుతున్నాయి. మన కళ్ళ ముందు జరుగుతున్నాయండి. చూసి మనం ప్రార్థన చేసి వదిలేద్దామా? లేదంటే చూసి ఆలోచించి వదిలేద్దామా? లేదంటే చూసి మనం గూడా స్ట్రైక్ చేసి వదిలేద్దామా? చూసి మనం గూడా న్యాయం కావాలి అని మనం కొంతకాలం మాట్లాడి వదిలేద్దామా? ఏంటి దీని యొక్క భావం ఏంటి అని క్రిస్టియన్స్‌గా మనం ఎందుకు ఆలోచించం ఇంతకి? అంటే క్రిస్టియన్స్ ఆలోచించాలా అనే ప్రశ్నొచ్చిద్ది. క్రిస్టియన్స్ ఆలోచించాలా అనే విషయం కొంచెం మనం పక్కన పెడితే, ఒక ఆత్మ సంబంధి అయినటువంటి వాడు, ఆత్మ సంబంధి అనగా యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం మనం చూద్దాం. అయితే యోహాను 4:24 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించవలెను. ఇప్పుడు అదే సందర్భం అక్కడ అలా మనం పట్టుకొని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఇప్పుడు చెప్పండి, ఆత్మ సంబంధి అయిన వాడంటే ఎవరింతకీ? దేవుని సంబంధైన వాడు. ఎందుకంటే దేవుడు అనగా ఆత్మ అనే విషయం అక్కడ మనకి యోహాను సువార్త 4:24లో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఆత్మ సంబంధైన వాడంటే దేవుని సంబంధైనటువంటి వాడు. వాడు ఏం చేస్తారంట దేవుని సంబంధమైనటువంటి వ్యక్తి ఇంతకీ? అన్నిటిని వివేచించును. అందులో ఇది ఎక్సెప్షనల్ కాదు అనడానికి పక్కన పెట్టడానికి లేదు. వాడి అన్ని విషయాల పట్ల వివేచించును. తర్వాత అతడెవని చేతనైనను వివేచింపబడు. ఎవడో వచ్చి వాడికి సలహాలు ఇచ్చే స్థితిలో వాడు ఉండడు. ఎవడో వచ్చి ఇలా చేద్దామని చెప్పించుకునే స్థితిలో వాడు ఉండడు. వాడు అన్నిటి గురించి ఒక అవగాహన కలిగి జరుగుతున్నటువంటి భావాన్ని కూడా తెలుసుకోగలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు. జ్ఞానులతో సములైనటువంటి వారెవరు జరుగు వాటి భావమును
ఎరిగిన వాడెవడో? ఆన్సర్ ఆత్మ సంబంధి అయిన వాడు. ఆన్సర్ దేవుని సంబంధి అయిన వాడు. ఆన్సర్ క్రిస్టియన్. ఏ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్. ఏ క్రిస్టియన్ కంటే ఎనీథింగ్, వాడు ఏదైనా చెప్పగలడు. ఎందుకంటే అంటే క్రిస్టియన్ అనగానే నేను మొదట చెప్పాను, వాళ్ళు కాదు, తల కింద బైబిల్ పెట్టుకునే ఆళ్ళు కాదు, లేదంటే కనుక ఎగ్జామ్స్ అప్పుడు జస్ట్ లైక్ దట్ ఒక చాప్టర్ చదువుకునే వాళ్ళు కాదు, లేదంటే కనుక ఆదివారం ఆదివారం చర్చికి వెళ్ళి అలా వచ్చేవాళ్ళు కాదు, జస్ట్ లైక్ దట్కి వెళ్ళి వచ్చేవాళ్ళు కాదు, లేదంటే కనుక ఆరాధనలో కొంతసేపు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు కాదు. దేవుని సంబంధమైనటువంటి వాడు. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్సియేషన్. ఇప్పుడు ఇండియాలో ఉండటం వేరు, ఇండియన్ వేరు, రెండిటి చాలా తేడా ఉంది, అవునా కదా? భారతదేశానికి సంబంధించిన వాళ్ళు వేరు, భారతదేశంలో ఉండేవాళ్ళు వేరు, సిటిజన్షిప్ వేరు, జస్ట్ లైక్ దట్గా ఉండేవాళ్ళు వేరు, వీసా మీద వచ్చి వెళ్ళే వాళ్ళు వేరు, ఇక్కడే ఉండేవాళ్ళు వేరు. అలాగే చర్చికి వచ్చే వెళ్ళేవారు వేరు, చర్చి సంబంధులు వేరు, దేవుని దగ్గరికి వచ్చి వెళ్ళే వాళ్ళు వేరు, దేవుని సంబంధులు వేరు. చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వచ్చి ప్రభువా హల్లెలూయా స్తోత్రం ప్రభువా ఆమేన్ ఆమేన్ అని చెప్పేసి ప్రాబ్లం తీరిపోయిన తర్వాత నువ్వెవరు నేనెవరు అనేవాళ్ళు దేవుని సంబంధం ఎలా అవుతారు? ఇంతకీ వాళ్ళు దేవుని దగ్గరికి విజిటింగ్ పర్పస్ మీద వచ్చినటువంటి వాళ్ళు, లేదంటే కనుక ఆప్షన్స్కి సొల్యూషన్ కోసం వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళు వేరు, దేవుని సంబంధులు వేరు. చాలా తేడా ఉంది కదా. ఇప్పుడు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి వారు అనగా దేవునికి బాగా దగ్గరైనటువంటి వారు. ఇప్పుడు వీళ్ళకి ప్రతి విషయం పట్ల ఒక స్పష్టత ఉంటుంది. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటి గురించి కూడా యాజ్ ఏ క్రిస్టియన్స్గా అనగా యాజ్ ఏ దేవుని పిల్లలుగా, గాడ్స్ చిల్డ్రన్గా మనకు ఒక స్పష్టత ఉండాలి. కాబట్టి వాటి గురించి మనం ఈరోజు కొన్ని వివరాలు, కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అయితే మరి సమయం ఒకవేళ ఉంటే గనక ఎక్కువ విషయాలు మాట్లాడుకుందాం, లేదంటే గనక కొన్ని విషయాలు ఈరోజు మాట్లాడుకొని కొన్ని విషయాలు వచ్చే నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఓకే, రైట్. ఇక్కడ మనం బాగా ఆలోచించినట్లయితే చాలా మందిలో మొట్టమొదటగా వచ్చే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఉంటే వాళ్ళకి న్యాయం చేయట్లేదేంటి అనేవాళ్ళు. ఈ చాలా మందిని 2 రకాలుగా డివిజన్ చేద్దాం. 2 రకాలుగా డివిజన్ చేస్తే మొట్టమొదటి వారు దేవుడు ఉన్నారు కదా, మరి దేవుడు ఉంటే వీళ్ళకి ఎందుకు అన్యాయం జరుగుతుంది, దేవుడు ఉంటే వీళ్ళకి ఎందుకు న్యాయం జరగట్లేదని ఆలోచించే వాళ్ళది ఒక రకమైనటువంటి కేటగిరీ. ఇంకొక రకమైన కేటగిరీ ఉంటుంది. ఆ రకమైన కేటగిరీ గురించి మనకి స్పష్టత రావాలంటే ఒక సందర్భాన్ని చూద్దాం. అయితే ఆ సందర్భాన్ని చూడటం కంటే ముందు ఒక చిన్న ఇంట్రో ఆ రకమైన కేటగిరీ గురించి. వీళ్ళు ఎలా ఉంటారంటే, న్యాయం జరగాలి, అన్యాయం జరిగిపోయింది, న్యాయం ఎటువైపు ఉంది, ప్రశ్నిద్దాం రండి, పోరాటం చేద్దాం రండి, తెలుసుకుందాం రండి, ఏహేద్దాం రండి, పొడిచేద్దాం రండి, వాళ్ళు ఏదో చేసేద్దాం రండి అనేవాళ్ళు. అయితే ఈ తత్వం ఉండకూడదా అంటే ఉండొచ్చు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు అనే పరిపూర్ణమైన అవగాహన మనకు ఉండాలి. ఇదంతా మనకి స్పష్టంగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ అంటే నేను మాట్లాడుతున్నటువంటి రెండో కేటగిరీ గురించి తర్వాత మాట్లాడతా. అంటే దేవుడే ఉంటే ఏం చేస్తున్నాడు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. అది పార్ట్ 2 కింద మనం పట్టుకుందాం. సమయం ఉంటే ఈరోజు చూద్దాం, లేదంటే నెక్స్ట్ వీక్ చూద్దాం. అయితే మనం న్యాయం గురించి మనం పోరాడాలి, న్యాయం గురించి మనం ఏదో చెయ్యాలి మనం అనుకుంటూ ఉంటాం. అఫ్కోర్స్ చెయ్యొచ్చు, కానీ ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, చేసే ముందు మన మైండ్లో ఉండవలసినటువంటి కొన్ని పాయింట్స్ ఏంటి అని మనం తెలుసుకోగలిగితే కనుక మొట్టమొదటగా మనందరం బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రసంగి గ్రంథంలో దేవుడు ఒక మాట రాపిస్తున్నారు. ఏంటి ఇంతకీ? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం మనం చూస్తే 3వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. మరియు లోకమునందు చూసారా ఎలా ఉందో పరిస్థితులు? లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ఎస్, ఎగ్జాక్ట్లీ. న్యాయం జరగాల్సిన ప్లేస్లో ఏం జరుగుతుందంట? దుర్మార్గత అన్ని చోట్ల జరుగుతుందంటే నో అలాగని మనం చెప్పలేము. అన్ని చోట్ల జరుగుతుందని చెప్పలేం, అసలు ఎక్కడ జరుగుతుందని చెప్పలేం. ఎందుకనగానే మన లైఫ్లోనే కొన్ని ఇన్సిడెంట్లు మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఇప్పుడు విక్టిమ్ ఎవరో, లేదంటే
ఆహ్, బాధపడినటువంటి వారెవరో, బాధించబడినటువంటి వారెవరో, ఇయన్నీ మనం ఎవరికో జరిగినటువంటి వాటి గురించి మనం పక్కన పెట్టామనుకోండి. మన గురించే మనం మాట్లాడుకుంటే, మరి కొంతమంది బ్రదర్స్ ఉంటారు. న్యాయం గురించి మనం మాట్లాడదాం. న్యాయం గురించి మాట్లాడుకుంటే, ఓపెన్‌గా మాట్లాడుకుంటే, ఇప్పుడు మన బ్రదర్స్ గురించి మనం ఆలోచిస్తే గనక, బ్రదర్స్‌లోనే కొంతమంది ఎలా ఉంటారు? అంటే అబ్బాయిలు ఎలా ఉంటారు? లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయటం తప్పని తెలుసా తెలీదా? తెలుసు కదా అందరికి. తెలుసు. అంటే చెల్లెళ్ళ గురించి గూడా. వాళ్ళ గురించి మనం స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు స్కూటీ తీసుకున్నారంటే పరిస్థితులు అలా ఉంటాయి. మనం చూస్తా ఉంటాం రోడ్డు మీద. అలాంటోళ్ళు కార్ డ్రైవ్ చేస్తే ఎలా ఉంటదో ఇంకా అది ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ! ఒక 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 వీడియో చూసాననమాట. ఆమె స్కూటీ డ్రైవ్ చేసి అది ఎటెటో ఎళ్ళిపోతుంది. చాలామంది చూసి సైలెంట్‌గా ఉన్నారు. దేనికంటే కింద కమెంట్స్ వస్తే కనబడుతున్నాయనమాట. ఇప్పుడు పొరపాటున మనం వెళ్లి ఆపడం కోసం ప్రయత్నించామనుకో, ఆమె గాని ఆ స్కూటీ కింద పడేసిందనుకో, ఎలా వస్తారయ్యా సొసైటీ అంటే, మనమే ఆ స్కూటీ కింద పడేసామని ఈమె మన మీద రివర్స్ అవ్వచ్చు. అంటే అందరూ అలా లేరు. కొంతమంది ఉన్నారు అలాగా. అంటే నేను ఈరోజు మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా అందరి గురించి కాదు. కొందరి గురించి, ఆ కొందరు ఎక్కువ అవ్వకుండా ఉండటం కోసం మాట్లాడుతున్నా. అందరూ అలాగున్నారని నేను చెప్పట్లా. కొంతమందున్నారు. ఆ కొంతమంది ఆ సంతతి పెరగకుండా ఉండటం కోసం మాట్లాడుతున్నానంతే. అండ్ మనకి తెలుసు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయటం తప్పని తెలుసు. కానీ ఏం చేస్తారు ఇంతగనగానే, ఎక్కడెక్కడైతే పోలీసులుండరో, ఆ ప్లేసులన్నీ గూగుల్ మ్యాప్ కంటే బాగా సెర్చ్ చేసి, ఆ సెర్చ్ ఇంజిన్‌లో ఆప్టిమైజేషన్ చేసినా గూగుల్‌లో కూడా దొరకదు. ఆ ప్లేస్ వస్తదా మీరు చెప్పండి? పోలీసులు లేనటువంటి రూట్ ఏంటి అని గూగుల్‌లో కొట్టామనుకోండి వస్తదా? రాదు. అంటే గూగుల్‌లో లేని ఇన్ఫర్మేషన్ కూడా చక్కగా ఈ హార్ట్‌లో ఉంటది. ఈ బ్రెయిన్‌లో ఉంటది మనకి. ఇటు నుంచెళ్తే పోలీసులుంటారు. అటు నుంచెళ్తే పోలీసుండరు. ఒకవేళ పోలీసులుండే జంక్షన్స్‌లో మస్ట్ అండ్ షుడ్‌గా వెళ్ళాల్సిన అవసరతొస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎలాంటివి తీసుకోవాలి ఇంతకీ? ఎక్కడైతే ఎక్కువ ఆహ్, బైక్స్ అన్నీ ఆగుంటాయో అక్కడేదో వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి, మళ్ళీ వీళ్ళలో వీళ్ళకి ఒక కమ్యూనికేషన్ ఉంటది. మనం ఆటో బ్రదర్స్‌ని గాని లేదంటే బైక్ మీద ఎళ్ళాలని గమనించామనుకో ఇలా అంటుంటారన్నమాట. అంటే దాని అర్థం ఇక్కడ ఎదర కేసులు రాతున్నారు జాగ్రత్త అని దాని అర్థం. ఇప్పుడు ఇది తప్పు అని తెలిసినా గూడా కొంతమంది వెళ్తా ఉన్నారు. మరి వెళ్తున్నప్పుడు ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు కూడా అన్యాయం చేస్తున్నారా? చేయట్లేదా చెప్పండి? చేస్తున్నట్లే అందులో డౌటే లేదు. నిస్సందేహంగా చెప్పొచ్చు. అన్యాయం చేస్తున్నారు. అంటే న్యాయం చేయాల్సినటువంటి న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు లేదంటే ఇంక ఎవరో వాళ్ళందరి గురించి తర్వాత మాట్లాడుకుందాం. కామన్‌గా ఉన్న ప్రజల గురించి మనం ఆలోచిస్తే, ప్రజలలోనే ఎలా ఉంది ఇంతగనగానే, ఒకవేళ పోలీస్‌కి దొరికిపోయాం అనుకో, వీళ్ళకో ధైర్యం ఉంటది. ఏంటంటే, ఒక రూ. 100 ఇచ్చేస్తే వదిలేస్తారు. చూసారా? అక్కడ స్ట్రిక్ట్ ఆఫీసర్ తగిలి, ఆ బండిని చక్కగా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పార్క్ చేసి, కోర్ట్‌లోకెళ్ళి ఫైన్ కట్టు అని, అలాంటి సిన్సియర్ ఆఫీసర్ తగిలేంత వరకు వీళ్ళ ఆటలన్నీ వెళ్తానే ఉంటాయి. ఒకవేళ అలాంటి సిన్సియర్ ఆఫీసర్ తగిలితే అతన్ని ఎలా తిట్టుకుంటారు ఈళ్ళు మళ్ళీ? చాలా బాగా తిట్టుకుంటారు మళ్ళీ. రూ. 100 ఇస్తే వదిలేసేవాళ్ళు మంచోళ్ళు. లంచానికి లొంగకుండా సిన్సియర్‌గా బ్రతికే వాళ్ళు మాత్రం మంచోళ్ళు గాదు. ఇదెక్కడ అన్యాయం మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి లోకంలో న్యాయం ఉండవలసిన ప్రదేశంలో అన్యాయం జరుగుతుందంటారా? జరగట్లేదంటారా? దుర్మార్గం జరగట్లేదు. జరుగుతుంది. అది అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో. నేను ఫస్ట్ ప్రజల దగ్గర నుంచి మాట్లాడుకుంటూ ఎళ్తున్నాను నేను. ప్రజల దగ్గర నుంచి మనం మాట్లాడుకుంటూ ఎళ్తా ఉంటే, ప్రజలలో ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు ఇంతకి? ప్రతి ఒక్కరు గూడా వాళ్ళకి అనుకూలంగా వెళ్ళటం కొరకు ప్రయత్నిస్తా ఉంటారు. ఇప్పుడు ఎదుటివారు లంచం తీసుకుంటున్నారు లేదనే కాన్సెప్ట్ పక్కన పెడితే, మనం ఇవ్వటానికి సిద్ధపడతా ఉంటాం. ప్రతి చోట, ప్రతి కార్నర్‌లో గూడా. ఇది తప్పని తెలీదా అంటే 100% మనందరికి తెలుసు. కానీ చేస్తా ఉంటాం. ఎందుకు చేస్తున్నాం ఇంతకి అంటే, అది మనకే తెలియాలి. ఎక్కువ స్ట్రెస్ చేసి అడిగామనుకోండి, మనల్ని తిడతారు మళ్ళీ. అక్కడ దాకా ఎందుకు ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతా ఉంటాయండి. జనరల్‌గా 5 ఇయర్స్‌కోసారి. డబ్బులు తీసుకోవడం తప్పని తెలీదా? తెలుసు. కానీ తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు ఇంతకి? వాళ్ళ దగ్గర ఒక లాజిక్ ఉంటది. వీళ్ళ దగ్గర ఒక లాజిక్ ఉంటది. వీళ్ళ దగ్గర ఉన్న లాజిక్ ఏంటి? ఆళ్ళేమన్నా మాకు రోడ్లేసారా? వాళ్ళేమన్నా మాకు వాటర్ తీసుకొచ్చారా? వాళ్ళేమన్నా ఇవి తీసుకొచ్చారా? ఈ పార్టీ ఆళ్ళందరూ గూడా ఇప్పుడు కనబడతారు. 5 ఇయర్స్ తర్వాత అసలు అడ్రస్ ఉండరు. అనేవాళ్ళు ఉన్నారు. నిజాయితీగా వద్దు. అది మన భవిష్యత్తు. ఓటు సిస్టమ్ అనేది మన భవిష్యత్తు. దేవుడు ప్రభుత్వం ద్వారా మనకు కల్పించినటువంటి ఒక చక్కటి అవకాశం అని ఆలోచించి వెళ్ళేవాళ్ళుంటారు.
అవకాశం దొరికింది కాబట్టి ఎన్ని పార్టీస్ ఉంటే అన్ని పార్టీస్ దగ్గర డబ్బులు తీసుకొని ఏ పార్టీకి ఓటేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు. ఇలాంటోళ్ళు కూడా ఉంటారు మనకి. అందరి దగ్గర ఓట్లు తీసుకుంటారు. ఏ పార్టీకి ఓటేయకుండా అంటే నోటాకు కూడా వేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది. జనరల్‌గా మనం చూస్తా ఉంటాం. అందరు కాదు కొంతమంది. అంటే ఇది అన్నిటిని బట్టి మనం ఆలోచించామనుకోండి, పెద్ద పెద్ద క్వెషన్స్ మనం అడగటం కంటే కూడా ముందు మనం ఆలోచించుకోవాల్సింది మన స్థాయిలో మనం ఎంత మేరకు న్యాయాన్ని సమర్థించుకుంటూ న్యాయం పక్షాన మనం ఉన్నాం అనే ప్రశ్న మనకు మనం వేసుకోవాలి మొట్టమొదటగా. అందుకే అంటున్నారు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గం ఉంటుందక్కడ. విమర్శ జరగవలసినటువంటి స్థానంలో దుర్మార్గం. ఇదంతా మన స్థాయిలో మనం ఆలోచించుకుంటూ పోతే, అయితే కొంచెం పెద్ద స్థాయికెళ్ళి మనం ఆలోచించామనుకో, అంటే ఒక విషయం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఒక విషయం గురించి మనం ముందుకెళ్తున్నప్పుడు, అన్ని కార్నర్స్‌లో, అన్ని డైరెక్షన్స్‌లో మనం చూడాలి. ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. సందర్భాన్ని మీరు ఆలోచించండి. యాజ్ ఇట్ ఈస్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి మనకి ఎక్కువగా మనకు కనబడుతున్నట్టుగా ఉంటది సమాజంలో. న్యాయం కొరకు బ్రతికే వాళ్ళున్నారు. అన్యాయాన్ని ప్రోత్సహించే వాళ్ళున్నారు. న్యాయం కొరకు పోరాటాలు చేసి వాళ్ళ జీవితాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళున్నారు. అన్యాయంతో బాగా బ్రతికే వాళ్ళున్నారు. అయితే ఈ అన్యాయం జరుగుతుంది అనగానే మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, రాజుల గ్రంథంలో ఒక సందర్భం మనకు కనబడుతది. మనం చూద్దాం. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం మనం చూస్తే, మొదటి రాజుల గ్రంథము 21 అధ్యాయం మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 21 అధ్యాయం మనం చూస్తే, అక్కడ మీరు చూడండి 21 ఒకటో వచనం నుంచి మనం చూద్దాం. 1 నుంచి మనం చూస్తే, ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరున ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన యెడల వెరీ గుడ్, దానిని క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్ల పడదని చెప్పగా. ఏవండి, ఇక్కడ ఒక డీల్ క్రియేట్ చేశారు. ఏంటి ఎందుకంటే, ఆహాబ్ వచ్చి, ఇదిగో నా రాజనగర్‌లో ఆనుకొని ఉంది కాబట్టి కలిసి వస్తుంది నాకు ప్లేస్. సో, ఇందులో కూర తోటలకేసుకుంటాను. మరి నువ్వు నాకేదన్నా ఇవ్వు, నేను దానికి ప్రతిగా మంచి ద్రాక్ష తోట ఇస్తా. లేదు నీకు కుదరదు, నీకు ఆ ద్రాక్ష తోట డీల్ ఓకే కాదంటే, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, అదేనే ఇస్తా. మంచిగానే మాట్లాడుతున్నారాయన. అప్పుడు ఇతను కూడా మంచిగానే పొలైట్‌గానే చెప్పారు. ఏమని, ఎందుకంటే ఇదిగో అది నేను అమ్మలేను. ఎందుకంటే అది నాకు పితరుల దగ్గర నుంచి వస్తుంది. అది నేనెలా అమ్మగలను? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్పిన వెంటనే అక్కడ డీల్ అనేది సెట్ అవ్వల. ఇతను చెప్పినటువంటి సమాధానం అతనికి నచ్చల. అప్పుడు వెంటనే ఏం జరిగింది ఇంతకనగానే కంటిన్యూషన్‌లో మనం చూద్దాం. ఏం జరిగింది? నా పిత్రార్జితము నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడే కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయో భోజనము చేయక ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉండదేమేమని అడగగా, ఏమని, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేదా దానికి మారుగా చెప్పగా అయిపోయిందా? చేయట్లేదా? లేచి భోజనం చేసి మనస్సులో సంతోషముగా ఉండుము, నేనే యెజ్రెయేలీయుడైన చెప్పి ఆహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును చాలమ్మా. మనం బాగా ఆలోచిస్తారా? ఇక్కడ ఒక ఇతనేమి ఆహాబు ఏమైనా భేద స్థితిలో ఉన్నాడా? మీరు బాగా చెప్పండి. భేదవాడ ఆహాబు ఏమన్నా కాదే.
రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అవునా కదా? రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఆ రాజ్య పరిపాలనలో మొత్తం రాజ్యం అంతా అతనిదే కదా! అందులో ఒక చిన్న ద్రాక్ష తోట ఏం చేసింది అతన్ని? ఒక డిజైర్, ఒక కోరిక. ఏంటి ఆ కోరిక అంటే, నేను అందులో కూర తోటేసుకోవాలి. చూసారా గొడవ ఎంత పెద్దదో? ఎంత పెద్దది? కూర తోటలేసుకోవడానికి. కూర తోటలేసుకోవడం కోసం మొదలైంది డిస్కషను. పోనీ అతను రాజు కదా! కింగ్. హి ఈస్ ద కింగ్. కింగ్ ఎలా ఉండాలి ఇంతకీ? కింగ్ లాగే ఉండాలి. ఒక రాజులా ఉండాలి. అతనెళ్లి ఏం చేస్తున్నాడు ఎందుకనగానే మూతి ముడుచుకొని, కోపంతో ఎళ్లి పడుకొని ఎవరితో మాట్లాడలేదంట. అయ్యయ్యో! వెంటనే నాకు తెలిసి ఇతను మేలు, ఆమె ఫీమేల్, ఆమె మారిపోయినట్టుంది. జెండర్ మారిపోయింది. కొంతమంది చెల్లెములు ఇలాగే ఉంటారు. ఆ! చూడు ఎలా యెజబెల్ మాట్లాడుతుంది ఏమని? "నీకెందుకంత? నువ్వు రాజు గదా! డోంట్ వరీ నువ్వు హ్యాపీగా ఉండు." ఎవరెవరికి ధైర్యం చెప్పాలి? మీరు ఎవరెవరికి ధైర్యం చెప్పాలి? రాజెళ్ళి రాణికి చెప్పాలి. ఈమెళ్లి ఆయనకి ధైర్యం "నువ్వేం భయపడకు నేనున్నాను గదా! నువ్వు అసలు మనసులో ఏం పెట్టుకోవద్దు. మొత్తం నీదే కదా! నువ్వు రాజ్య పరిపాలన చేస్తున్నావు." ఇప్పుడు చెప్పండి రాజ్య పరిపాలన ఆయన చేస్తుంది. ఇంటి పరిపాలన ఎవరు చేస్తున్నారు? ఇంటి పరిపాలన చేస్తుంది ఈమె చేస్తుంది. ఫైనల్‌గా ఆ కోరిక పెద్దదైపోయింది. పెద్దదైపోయి ఒక తాకీదు రాపించి అంటే ఒక ఒక పాంప్లెంట్ లాంటిదో లేదో ఒక మొత్తానికి ఏదో ఒక శాసనం లాంటిది ఒకటి రాయించి ఎవరికి పంపించింది ఎంతకంటే పట్టణంలో ఉన్నటువంటి పెద్దలకి, సామంతులకి. చూడండి ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారో. దేనికోసం? కూర తోట కోసం, కూర మొక్కల కోసం. మీకు సింపుల్‌గా కనిపించొచ్చు. మీకు సింపుల్‌గా కనిపించొచ్చు. కానీ మీరు ఆలోచిస్తే ఎంత అన్యాయం జరుగుతుంది అంటే, ఒక లేనివాడి దగ్గర నుంచి దాన్ని లాక్కోవడానికి, దాన్ని తీసుకోవడానికి ప్రారంభంలో మంచిగానే మాట్లాడతారు. ప్రారంభంలో అంతా పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు ఉంటది. బట్ వెళ్ళే కొద్దీ, వెళ్ళే కొద్దీ, వెళ్ళే కొద్దీ ఎలా అప్‌డేట్ అయిపోతుంది, ఎలా అప్‌డేట్ చిన్నదే ఇష్యూ అది వెరీ, వెరీ టైనీ. ఎప్పుడు ఎలా ఆలోచిస్తే ఎందుకంటే బ్రాడ్‌గా థింక్ చేస్తే, పెద్దగా ఆలోచిస్తే అది చాలా చిన్నది. కానీ దానికోసం ఎంత ఆలోచిస్తున్నారో మీరు చూస్తే పెద్దలు పట్టణంలో ఉన్న పెద్దలు, సామంతులు అందరికీ లెటర్ పంపించింది యెజబెల్. పంపించిన తర్వాత వాట్ నెక్స్ట్? వాట్ హ్యాపెండ్ ఇంతకీ? ఆ లెటర్‌లో ఏముంది ఇంతకనగానే డీల్ మాట్లాడమని కాదు. ఆ నాబోతుతోటి చక్కగా అతను ఒప్పించమని కాదు. మీ ఏరియా వాడే కదా! మీకు సంబంధించిన వ్యక్తే కదా! మీరు చెప్తే వింటాడు. మీరు చెప్పండమ్మా. మరి అది రాజుగారికి కావాలంట. ఇట్స్ నాట్ పొలైట్ లెటర్. ఇట్స్ ఎ పొలిటికల్ లెటర్. వెరీ పొలిటికల్. ఎంత పాలిటిక్స్ జరిగాయి అక్కడంటే నిజంగా చూసేవాళ్ళు దాన్ని గ్రహించడం కష్టమే. చాలా కష్టంగా ఉంటుంది. మీరు చూడండి అదేమన్నా పబ్లిక్‌లో పెట్టినటువంటి వాల్ పోస్టరా? సువార్త మహాసభలైన వార్త పోస్టర్ అది కాదది. అది సీక్రెట్‌గా పంపబడినటువంటి ఒక పొలిటికల్ లెటర్ అది. అక్కడ ఆ లెటర్‌లో ఏముందో కూడా దేవుడు రాయించారు. చాలా చక్కగా రాయించారు. ఈ విషయం దేవుడే గనక బయటికి తీసుకురాకపోతే ఎప్పటికీ మనకు తెలీదు. ఆ యెజబెల్ ఏం చేసిందో ఎవరికీ తెలీదు. నాబోతు ఏం చేసాడో ఎవరికీ తెలీదు. ఆహాబు ఏం చేసాడో ఎవరికీ తెలీదు. దేవుడు చక్కగా రాయించారు గనుకనే అది మరుగున పడున్న ఆ విషయం ఈరోజు మనకు తెలుస్తుంది. బయటికొచ్చింది. ఎంత చక్కగా రాయించారో మీరు చూస్తే ఆ తాకీదులో ఏముంది చూడండి కంటిన్యూషన్‌లో. ఆ తాకీదులో రాయించినదేమనగా, ఆ తాకీదులో రాయించింది ఏంటంటే ఉపవాస దినము జరగవలెనని ఉపవాస దినము జరగవలెనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజును దూషించితివని నీవు దేవునిని రాజును దూషించితివని. మధ్యలో దేవుడు ఎందుకు వచ్చాడురా? కూరతోట ఏంటి, నాబోతేంటి, మూతి ముడుచుకోవడం ఏంటి, నిద్రపోవడం ఏంటి, అలగటం ఏంటి, మధ్యలో ఈ సామంతులు ఎవరో, పెద్దలు ఎవరో, ఇంతమంది పోరాటం చేస్తుంది ఎవరి మీద అంటే ఒక నాబోతు మీద, నాబోతుకున్న ద్రాక్ష తోట మీద. చూసారా ఎలా ఉందో? తర్వాత కంటిన్యూషన్‌లో అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను చక్కగా రాసిందిరా. పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచండి. దేనికి? ఇదేనికంటే సాక్ష్యం చెప్పడానికి. ఏమని సాక్ష్యం చెప్పాలి? దేవుని దూషించారని చెప్పడానికి.
నాబోతు మీద ఒక అబద్ధపు సాక్ష్యాన్ని పలకటానికి ఎక్కడి నుంచి పోరాటం జరుగుతుందయ్యా అంటే, ఎక్కడి నుంచి జరుగుతుంది ఇంతకీ? రాజు దగ్గర నుంచి మొదలయ్యింది అది. ఎక్కడికి వచ్చింది? ఎందుకంటే పట్టణంలో ఉన్న సామంతులు పెద్దల దగ్గరకు వచ్చి ఆగింది అది. అక్కడి నుంచి ఇంకా ఆగల. కిందకి పనికిమాలిన వాళ్ళు ఎవరు వచ్చారు మళ్ళీ అంటే, పైన ఉన్నోళ్ళు పెద్ద పనికిమాలిన వాళ్ళు, కింద ఉన్నోళ్ళు చిన్న పనికిమాలిన వాళ్ళు. పనికిమాలిన ఇద్దరు మనుషులను పిలిపించి తర్వాత వాళ్ళతో ఏం చెప్తున్నారు? తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొచ్చి రాళ్లతో చావగొట్టిరి. ఇక తీర్పు వాళ్ళు ఇచ్చేదే ఉందరా? మొత్తం లెటర్లోనే ఉంటే ఆ తాకీదులోనే మొత్తం ఉంది కదా. అంటే తీర్పు అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ జరగబోయే ప్రతి ఒక్క దానికి డైలాగ్ డెలివరీతో సహా ప్రతి ఒక్కటి స్క్రిప్ట్ జాగ్రత్తగా ప్రిపేర్ చేసి దానికి మళ్ళీ రాజు ముద్ర వేసి డీటెయిల్గా పంపించింది అనమాట యెజబెలు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1, మనలాంటి సామాన్యులు వెళ్ళి, అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిపోయింది, మొత్తానికి చంపేస్తారు, తర్వాత మీరు చూస్తే నాబోతు చచ్చిపోతాడు, అంతా అయిపోతుంది, అది తర్వాత మీరు చదవండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1, ఇదంతా సామాన్యులకు తెలుసుద్దా? ఎంతకి ఎవడో తెలియదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు కొంతమంది లేచి, అంటే మనలో కొంతమంది వెళ్తారు కదా, న్యాయం జరగాలి, జస్టిస్ నాబోతు అంటే ఏం న్యాయం జరుగుతుంది మీరు చెప్పండి. ఇప్పుడు జనాలందరికీ ఏది కన్వే అవుతుంది? ఇంతకీ పట్టణపు పెద్దలు వెళ్ళి నాబోతును చంపారనేది కన్వే అవుతుంది. ఒకవేళ అది అన్యాయం అని గ్రహించగలిగితే, ఎవరైనా గ్రహించగలిగితే కనుక, కొద్ది గొప్ప ప్రైమరీ లెవెల్లో సస్పెక్ట్ చేయగలిగితే కనుక ఎవరి మీదకి వెళ్తుంది ఇష్యూ? పట్టణ పెద్దల దగ్గరికి వెళ్తుంది. అంటే పట్టణపు పెద్దలు అన్యాయం చేశారు అనే దానికంటే ముందు వీళ్ళు అబద్ధపు సాక్ష్యం చెప్పారనే విషయం గ్రహించారనుకో, వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? మొట్టమొదటిగా పట్టణ పెద్దల దగ్గరికి వెళ్తారు. ఏమని? అయ్యా పెద్ద సంఘ పెద్ద, ఏం జరిగిందో తెలుసా నీకు ఆ విషయం? ఇదిగో ఇతను దొంగ సాక్ష్యం చెప్పాడయ్యా, అబద్ధపు సాక్ష్యం చెప్పాడయ్యా అన్న వెంటనే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నిజమా? అబద్ధం చెప్పాడా? అస్సలు మాకు ఈ విషయం అస్సలు తెలియదే. అప్పుడు వాళ్ళ యాక్టింగ్ సూపర్ యాక్టింగ్ ఉంటుంది. ఆల్రెడీ చేశారు, అక్కడ యాక్టింగ్ చేసి ఒకరిని చంపేశారు. చంపిన తర్వాత ఈ పెద్దలు ఏం చేస్తారు మళ్ళీ ఇంతకీ? అరే ఇది మాకు గ్రహించలేదే, మీరు ఎలా కనుగొన్నారు ఇంతగా అబద్ధం అని నెమ్మదిగా ఆ ఇన్ఫర్మేషన్ లాగి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఏర్ని మళ్ళీ క్లోజ్ చేయడం కోసం చూస్తారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు, పట్టణపు పెద్దలు కానీ సామంతులు కానీ వీళ్ళు కూడా హైడ్రామా ఆడుతున్నారని వీళ్ళు గ్రహించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ కేసు ఎక్కడికి వెళ్తుంది? ఫర్దర్గా రాణి దగ్గరికి వెళ్తుంది, యెజబెల్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు యెజబెల్ మళ్ళీ హైడ్రామా ఆడుతుంది. అవునంటారు కదంటారు, ఇంత జరిగిందా మీ పట్టణంలో? అరే నాకు తెలియదే. అరే దీని మీద మనం ఏం చేద్దాం అంటే హై లెవెల్ ఎంక్వైరీ చేద్దాం. ఎంక్వైరీ చేసేది ఏముంది? ఆ ఎంక్వైరీ టీం ఫామ్ చేసేది ఎవరు? ఎందుకు? యెజబెలే అన్నట్టు. ఆ ఎంక్వైరీ టీం ఫామ్ చేసేది ఎవరు? యెజబెలే. అయ్యయ్యో, ఇప్పుడు చెప్పండి, న్యాయం ఉండవలసిన స్థానంలో అన్యాయం జరుగుతుందా లేదా? మీరు చెప్పండి. జరుగుతుంది. అందుకే చాలామంది మనం కొన్ని చూసాం, ఆయేషా లాంటివి కానీ, నిర్భయ లాంటివి కానీ, లేదంటే కోల్కతా ఇన్సిడెంట్, అలాగే దిశ కానీ, తర్వాత ఇంకొక పాపత కానీ, మొన్న రీసెంట్గా ఒక 6 months 3 months అవుతుంది, ఒక వీడియో చూశాను నేను. ఆయేషా కేసులో ఇంకా నిందితుల గురించి ఇంకా తేలలేదేంటి అని క్వశ్చన్ వేశారు. నిజమా? ఇంకా నేను ఓపెన్ చేశాను. తల్లిదండ్రులు ఏడుస్తూనే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే చాలా 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 ఇందులో మళ్ళీ ఒక్కొక్క చైన్ సిస్టంలో ఒక్కొక్కటి మనకి బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది గొప్ప దేవుడిని తెలుసుకునే వారికి ఏ క్వశ్చన్ వచ్చిందంటే, అసలు దేవుడు ఏం చేస్తున్నాడు, ఎంత జరుగుతుంటేనే క్వశ్చన్ వచ్చేస్తుంది మనకి వెంటనే. కనుక మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం గ్రహించగలగాలి. అంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ న్యాయంగా చట్టబద్ధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారా లేదా అనే అనాలిసిస్ మనకు ఉండాలి. ఫస్ట్ అక్కడ మనం గ్రహించగలగాలి. అందుకే ఒక మాట కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఏమని? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఏమని? ఇంతకీ కొలస్సీ పత్రిక 2:4, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరుచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. అంటే ఎవడైనా కానీ మనల్ని ఎలా మోసం చేస్తారంట? చక్కని మాటలతో మోసం చేసేస్తారు. అది అధికారులైనా, అనగారినటువంటి
ప్రదేశాలలో ఉన్నటువంటి వారైనా, డబ్బున్న వాళ్ళైనా, డబ్బు లేని వాళ్ళైనా, ఎవరైనా కానీ చక్కగా మనకి చల్లటి మాటలు మనం చెప్తున్నట్టు మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళు మనకి చక్కగా మోసం చేయడానికి సిద్ధపరుస్తున్నారు. అందుకే మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరు మాట్లాడినా కానీ నేను చెప్తా, అందుకే ప్రతి దానికి సమాధానం మనకి బైబిల్లో ఉంటుంది. ఎందుకు ప్రతిసారి అది స్ట్రెస్ చేసి చెప్తానంటే, అది మీ మనసుకు స్ట్రెస్గా అనిపించినా కానీ బైబిల్లో ఉన్న దాని ప్రకారం మనం నడుచుకొని చూస్తే చాలు. తర్వాత మనకంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్రారంభంలో మనకి అది చాలా భారంగా ఉంటుంది, కానీ మనం దాన్ని భారంగా అనిపించినా కానీ దాన్ని మనం భారంగా తీసుకోకుండా మనం ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు మన లైఫ్ చాలా ప్రశాంతంగా వెళ్ళిపోద్ది, పీస్ఫుల్గా వెళ్ళిపోద్ది. కనుక మన చుట్టూ గనక యెజబెల్ లాంటోళ్ళు, లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి పట్టణపు పెద్దలు లాంటోళ్ళు, సామంతులు లాంటోళ్ళు ఉన్నారని మనకు తెలిసినప్పుడు, మనకు అర్థమైనప్పుడు, అలాంటి ప్లేసెస్లో న్యాయం అనే పదాలు మాట్లాడడం అనేది ఒక పెద్ద అన్యాయం. నిజం. అక్కడ మనం మాట్లాడకూడదు ఇంకా. ఎందుకంటే మూర్ఖులు అక్కడ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ మూర్ఖులు వాళ్ళు డబ్బు తీసుకొని ఒకరిని చంపటానికి కూడా వెనకడుగు వేయకుండా అబద్ధం చెప్పడం కొరకు వచ్చారంటే వాళ్ళు మూర్ఖులు అంటారా కాదా? మీరు చెప్పండి. మూర్ఖులు. అందుకే ఎవిడెన్సెస్, విట్నెసెస్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఇందులో ఎవిడెన్స్, దొంగ ఎవిడెన్స్లు ఉంటాయి, రాంగ్ ఎవిడెన్సెస్ ఉంటాయి, మిస్లీడింగ్ కేసెస్ ఉంటాయి, చాలా మనకు కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలంటే, మొట్టమొదటిగా మనం వెళ్ళి అక్కడ ఏదో జస్టిస్ అరవడం కాదు. ప్రతి దానికి కూడా సామాన్యుడు ఎలా ఆలోచిస్తాడంటే అక్కడికి ఏదో జరగాలని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ నేను అంటాను, వాక్యం తెలిసినటువంటి వ్యక్తిగా నేను అంటాను, ఆ ప్రాబ్లంకి నాట్ ఓన్లీ ఒక సింగిల్ ఇష్యూ, దేనికైనా కానీ రూట్స్ అంటే మూలాలలోకి వెళ్ళి మనం చూడగలగాలి. ప్రతి దానికి కూడా మనం మూలాలలోకి వెళ్ళి మనం చూడగలగాలి. మూలాలలోకి వెళ్ళి మనం చూస్తేనే కానీ దేని గురించైనా మనకి పరిపూర్ణమైన అవగాహన రాదు. మూలాలలోకి వెళ్ళి చూస్తేనే కానీ దేని గురించి స్పష్టత మనకు రాదు. ఇప్పుడు ఈ ఒక్క ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడట్లా. ప్రపంచంలో ఇంతకుముందు జరగబోయే ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, భవిష్యత్తులో జరగబోయే ఇన్సిడెంట్ అవ్వచ్చు, ప్రతి దానికి రూట్ గురించి మనం ఆలోచించాం అనుకో, అంటే దానికి మూలం ఎక్కడ ఉంది, దానికి సొల్యూషన్ ఎక్కడ ఉంది అని మనం తెలుసుకునే ప్రయత్నం కనుక మనం బైబిల్లో నుంచి కొన్ని సందర్భాల్లో నుంచి మనం గ్రహించే ప్రయత్నం మనం చేద్దాం. గ్రహించే ప్రయత్నం మనం చేయగలిగితే కనుక బైబిల్లో మనకి ఇదంతా పక్కన పెడదాం. దేవుడు ఏం చేస్తున్నారు అనే దాని గురించి నేను ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ మాట్లాడతాను. అసలు దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటి, అంటే ఆయన చెప్పినటువంటి ప్రశ్న ఏంటి, సమాధానం ఏంటి, దానికి ఆయన తీసుకునే జాగ్రత్తలు ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఒక కరెంటు షాక్ ఉందమ్మా, అక్కడ కరెంటు పోల్ ఏర్పడింది, లేదంటే కనుక ఏదో ఒక విషం అనేది ఒక విషంతో కూడినటువంటి ఒకటి ఏర్పడింది. అప్పుడు ఒక మనిషి వచ్చారు, ఒక పెద్ద ఆయన వచ్చి ఒక పెద్ద మనిషి వచ్చి, అరే అది విషంతో కూడినటువంటిది, లేదా అది కరెంట్ షాక్, అంటే అది షాక్ కొడుతుంది, లేదా ప్రమాదాన్ని కలగజేసేది, దానిని ఇదిగో రూట్స్తో సహా ఇలా తీయాలి, అయితే అది ఎవరో ఒకరు రండి తీద్దాం అని అన్నారు పెద్ద మనిషి. అప్పుడు వీళ్ళు తీయటానికి రాకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు, సరే నువ్వు తీయడానికి రావట్లేదు కదా, తీయలేకపోతున్నావు కాబట్టి నీకు హెల్ప్ చేస్తా, తీద్దారా, రావట్లా, పోనీ రాకపోయేవాళ్ళ కానీ నువ్వు హెల్ప్ చేయకపోయినా పర్లేదులే కానీ అటు వెళ్ళొద్దు అని చెప్పారు. అప్పుడు వెళ్ళొద్దని చెప్పడం తప్ప కాదు. పోనీ తీద్దాం రా అన్నప్పుడు వాడు రావట్లా, తీద్దాం రమ్మని చెప్పడం తప్ప కాదు, ఎలా తీయాలో చెప్పడం తప్ప కాదు. ఇన్ని చేసినా వాడు వెనకుండా వెళ్ళి పట్టుకున్నాడు. అప్పుడు వాడిని ఏం చేయాలి? ఎంత చెప్పాం, ప్రికాషన్స్ అన్నీ చెప్పాం, దాన్ని ఎలా తీయాలో చెప్పాం, దాని దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాం, వెళ్తే ఏం జరుగుతుందో చెప్పాం, వెళ్ళకుండా ఎలా ఉండాలో చెప్పాం. ఇన్ని చెప్పిన తర్వాత వెళ్ళాడు. అప్పుడు ఏం చేయాలండి మీరు చెప్పండి? అది మీ విజ్ఞతకు విడిచిపెడుతున్నా. ఈ స్టేట్మెంట్ మీకు ఇప్పుడు అర్థం అవ్వచ్చు, చివరిలో అర్థం అవుద్ది. ఓకే, సో బైబిల్లో దేవుడు చెప్పినటువంటి విషయాలు మనం చూద్దాం. అంటే దేవుడు మనకి తెలియజేసినటువంటి విషయాలు ఏంటి అనేది మనం ఆలోచించగలిగితే కనుక సామెతల గ్రంథంలో ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ని దేవుడు మనకి చెప్పారా, అది చూద్దాం. సామెతల గ్రంథం మనం చూస్తే సామెతల గ్రంథము 6వ అధ్యాయం మనం చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం మనం చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20 నుంచి చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20 నుంచి మనం చూద్దాం. నా కుమారుడా 4:20 నుంచి చూద్దాం. నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము,
4వ అధ్యాయం 4వ అధ్యాయం 20వ వచనం నుంచి నా చూద్దాం. కుమారుడా నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నీ నుండి కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకు, వాటిని తొలగిపోయినయొద్దు, నీ హృదయమునందు నీ హృదయమునందు వాటిని భద్రం వాటిని చేసుకొనుము. భద్రం చేసుకొనుము. దొరికిన వారికి దొరికిన వారికి అవి జీవమును, అవి జీవమును, వారి సర్వ వారి శరీరమునకు సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. జీవధారలు బయలుదేరును. కాబట్టి కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా ముఖ్యంగా నీ హృదయమును నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకొనుము. భద్రంగా కాపాడుకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఎంత చక్కగా చెప్తున్నారు దేవుడు. నా మాటలనే నువ్వేం చేయాలి, ఇంతకీ జాగ్రత్తగా ఆలకించు, వాటిని హృదయంలో భద్రం చేసుకో. భద్రం చేసుకుంటే ఏమవుద్ది, ఎందుకంటే సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. అవునంటారా కదండి, సర్వ శరీరానికి ఏమొస్తుంది, ఇంతకీ ఆరోగ్యం వస్తుంది. మనకి కొంతమంది కనబడుతుంటారండి యూట్యూబ్లో, కొంతమంది ఓల్డ్ పర్సన్స్ కనబడుతుంటారు. ఏం చేస్తారు, ఇంతకీ పచ్చి కూరలు తినండి, పచ్చి ఆకులు తినండి, పచ్చి ఆకులు నావాలండి అని చెప్తూ ఉంటారు. జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా. వాళ్ళు ప్రాబ్లం వచ్చిన తర్వాత సొల్యూషన్ ఇస్తున్నారు. అవునంటారా కదంటారా? ఇప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందండి, హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత అప్పుడు ఇలా ఉండాలని చెప్తున్నారు. కానీ అసలు హెల్త్ ఇష్యూసే రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, అది ఏం చేయాలి అనడానికి ఇదిగో చక్కగా మనకి చెప్తున్నారు. ఏం చేయాలి, ఎందుకంటే హృదయంలో ఉన్నటువంటి దాన్ని తీసివేసుకు, దానికి హెల్త్ గురించి తర్వాత మాట్లాడుకుందామండి. అంటే ఆరోగ్యం గురించి దేవుడు ఏం చెప్పారనే సబ్జెక్ట్ తర్వాత మాట్లాడుకుందాం. అంటే సర్వ శరీరానికి ఆరోగ్యం కావాలన్నా, తర్వాత హృదయంలో నుండి జీవధారలు బయటికి రావాలన్నా, ఇదంతా మనకి పర్ఫెక్ట్గా ప్యూర్గా వెళ్ళాలంటే ఏం ఉండాలని చెప్తున్నారు దేవుడు చక్కగా అంటే, ఆయన మాటలని ఆలకించాలి, ఆయన మాటల్ని హృదయంలో ఉంచుకోవాలి, ఆయన చెప్పిన మాట ప్రకారంగా నడుచుకోవాలి. ఎంత చక్కగా చెప్పారు. ఇదే విషయాన్ని దావీదు గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడతారు. కీర్తనలు 119వ కీర్తన మనం చూద్దాం. 119వ కీర్తన మనం చూస్తే 119వ కీర్తనలో క్షమించండి, ఇది దావీదు గారు రాశారంటే మనం చెప్పలేం. ఓకే, 119వ కీర్తన 11 నుంచి చూద్దాం. 11. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఏమండి, ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నటువంటి వచనం ప్రకారంగా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనం ప్రకారంగా రెండు కనెక్ట్ చేయండి. రెండు కనెక్ట్ చేస్తే మనకి ఏం అర్థం అవుతుంది ఇప్పుడు చెప్పండి. అంటే ఒక వ్యక్తి పాపము చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎక్కడ ఉంచుకోవాలి, హృదయంలో ఉంచుకోవాలి. ఆ హృదయంలో వాక్యాన్ని ఉంచుకుంటే ఆ వ్యక్తి పాపము చెయ్యరు. ఇది మనకి డిక్లేర్ అయిపోతుంది, అంటే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అవునా కదా? ఇప్పుడు హృదయంలో వాక్యాన్ని ఉంచుకుంటే ఆ వ్యక్తి పాపము చెయ్యరు. హృదయంలో, మళ్ళీ బాగా చెప్తున్నా, ఎందుకు ఎంతసేపు చెప్తున్నాను మీరు బాగా ఆలోచించాలి. హృదయంలో వాక్యాన్ని ఉంచుకుంటే అతను పాపము చెయ్యరు. వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు ఎందుకు ఇది ఇలాగే ఇది ఒక బ్లాక్, ఇది ఒక పాయింట్ కింద మీరు పట్టుకోండి. తర్వాత నేను ఒక ఫార్ములా మీకు చెప్తాను. ఫార్ములా మీకు చాలా బాగుంటుంది. ఇది ఒక బ్లాక్ కింద మీరు ఇంకొక బ్లాక్ మనం చూద్దాం. అంటే ఇంకొక బాక్స్ మనం చూద్దాం. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయం మనం చూద్దాం. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో 18వ వచనం చదవండి. ఏముంది అక్కడ? సామెతల గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. దుర్యోచనలు యోచించు హృదయమును, ఏమనుంది? దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని చాలమ్మా. దుర్యోచనలు యోచించు హృదయం. హృదయం గురించి ఇక్కడ మరొక మాట కనబడుతుంది. ఏంటి? ఎందుకంటే దుర్యోచనలు యోచిస్తుంది. ఎందుకు యోచిస్తుంది దుర్యోచనలు? ఇంతకీ ఇది ఇంకా క్లియర్గా చెప్పాలంటే, స్పష్టంగా మీకు అర్థం అవ్వాలంటే, మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చక్కటి ఎక్స్ప్లెనేషన్ మనకి ఇచ్చారు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనం చూద్దాం. మార్కు సువార్త 7:21. నరహత్యలును 7:21 అమ్మా. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి, లోపల నుండి అనగా మనుషుల
హృదయములో నుండి, బాగా ఆలోచించాలమ్మా, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, ఏమో వస్తుంది, నోట్ చేసుకున్నమ్మా. దురాలోచనలు, జారత్వములు, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రం చేయనని ఆయన చెప్పాను. అంటే ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఇంతకే? హృదయంలో ఉంటాయి. ఇప్పుడు హృదయంలో ఇవి ఉన్నాయి కాబట్టే అవి బయటకు వస్తున్నాయి. మీకు అర్థమైందా? ఇవన్నీ హృదయంలో ఉన్నాయి కాబట్టే అవి క్రియల రూపంలో బయటకు వస్తున్నాయి. అందుకే మనం ఒక మాట వింటాం, హృదయము నిండుకొనిన దానిని బట్టి నోరు మాట్లాడును. ఆ నోరు ఒకటే కాదు, అన్నీ మన ప్రవర్తన, మన ఆలోచన విధానం, ఇదంతా కూడా దేని ప్రకారంగా అవుతుంది అంటే హృదయం నిండుకొనిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ హృదయాన్ని కనుక, అంటే ఈ హార్ట్ని మనం కనుక వాక్యంతో నింపేమనుకో, అప్పుడు ఇవన్నీ ఏమైపోతాయి అంటే బయటికి వెళ్ళిపోతాయి. వాక్యముతో ఈ హృదయాన్ని నింపలేదనుకో, అప్పుడు హృదయంలో ఏమన్నీ ఉంటాయి ఇంతకీ? ఇవన్నీ ఉంటాయి. ఏముంటాయి అందులో? లిస్ట్ చాలా పెద్ద. దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, అన్ని మత్సరం, అహంభావము, తర్వాత దేవదోషం, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? హృదయంలో ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చే హృదయంలోకి ఇవన్నీ అంటే చిన్నప్పటి నుంచి వేసుకున్నాం మనం. ఈ మధ్య వేసుకునే కాదు అవి, ఈ మధ్య వచ్చినటువంటివి కాదు అవన్నీ కూడా. చిన్నప్పటి నుంచి మనం వేసుకున్నాం. ఎలా వేసుకున్నాం ఇంతకీ అనగానే, దేవుడు చెప్పిన విధంగా మనం ఉండకపోవటం వల్ల చిన్నప్పటి నుంచి మన హృదయంలో కొన్ని పేరుకుపోయాయి. అందుకే మరొక సందర్భంలో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూద్దాం. ఇప్పుడు హృదయంలో ఉన్నటువంటి ఏవి హృదయంలో ఉన్నటువంటి దురాలోచనలు, కామవికారము, తర్వాత కృత్రిమము, మత్సరము, వ్యభిచారము, అహంభావము, దేవదూషణ, ఇవన్నీ హృదయంలో ఉన్నాయి కదా. ఇవన్నీ ఏమవుతాయంటే ఒక్కొక్కటిగా పెరుగుతూ ఉంటాయి. ఎట్లా పెరుగుతూ ఉంటాయి ఇంతకీ? మీరు బాగా సింపుల్గా అర్థం అవ్వాలా చెప్పాలంటే, ఒక విత్తనం తీసుకెళ్ళి భూమిలో వేసామనుకో, భూమిలో వేసిన తర్వాత భూమికి ఉన్నటువంటి ఆ తత్వం ఏంటి అంటే, విత్తనం ద్వారా మొలక, ఆ మొలక ద్వారా మొక్క, మొక్క ద్వారా చెట్టు, చెట్టు ద్వారా మహావృక్షం ఎలా పెంచేలాగా దానిలో దేవుడు ఆ తత్వాన్ని పెట్టారో, అదేవిధంగా ఒక ఆలోచన, అది మంచిదవ్వచ్చు, చెడుదవ్వచ్చు, తీసుకువెళ్ళి నీ హృదయంలో నువ్వు పెట్టావంటే కనుక అది ఎలాంటి ఆలోచనైనా కానీ పెంచే తత్వాన్ని దేవుడి హృదయానికి ఇచ్చారు. ఈ హృదయం ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఆలోచనని గ్రాప్ చేసుకొని దానికి కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక్కొక్కటి కనెక్ట్ చేసి పెద్దదిగా చేసేస్తుంది. అందుకే ఒక సందర్భంలో దేవుడు మాట్లాడుతూ అంటారు, హెబ్రీలకు రాసిన పత్రికలో మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, హెబ్రీ పత్రిక 12:15, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమనియు, చేదైనటువంటి వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమనియు. ఒక పూటి కొరకు తర్వాత యేసావు గురించి మాట్లాడతారు. అంటే చేదైనటువంటి ఒక వేరు గనక హృదయంలో మొలిచిందే అనుకో, అది ఏమైపోయింది ఎంతకనగానే పెద్దదై చాలా పెద్దదైపోద్ది. మీరు అనుకోవచ్చు, ఏ ఇన్సిడెంట్ మీరు తీసుకున్నా కానీ ఆ క్షణంలో ఆ అమ్మాయిని అక్కడే చూసి అతను దారుణంగా అలాంటి దుష్టక్రియ చేశాడంటానికి వీల్లేదు. దేనికనగానే వాడు ఎప్పటి నుంచో అలాంటి ఆలోచన కలిగి బతుకుతున్నాడు. అవకాశం లేక ఆగిపోయాడు. బాగా ఆలోచించుకొని అలాంటి ఆలోచన నిండుకుపోయాడు ఆ పర్సన్. ఎవరైనా కానీ, అతను ఎవరైనా అవ్వచ్చు. ఆ పర్సన్ ఏం చేస్తారంటే
ఒక ఆలోచన, చేదైనటువంటి ఒక వేరు ఏంటి, ఒక అమ్మాయిని అసభ్యంగా చూడాలి అనే ఆలోచన. ఆ ఆలోచన యూట్యూబ్ ద్వారా వచ్చుండొచ్చు, మూవీస్ ద్వారా వచ్చుండొచ్చు, న్యూస్ పేపర్స్ ద్వారా వచ్చుండొచ్చు, సినిమా వాల్ పోస్టర్స్ ద్వారా వచ్చుండొచ్చు, లేదంటే వేరే రూపంలో ఎక్కడైనా వచ్చుండొచ్చు. ఆ ఒక్క ఆలోచనని పెంచుకుంటూ వెళ్తా ఉంటాడు. ఆ వెళ్తున్న క్రమంలో వాడికి ఏమైపోద్ది అంటే ఈ ఆలోచన విధానం ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది. మీరు కావాలంటే చూడండి, ఏదైనా ఒకటి హృదయంలో వెళ్ళిన తర్వాత వొకాబులరీ కూడా చేంజ్ అయిపోతుంటుంది. కొంతమంది పర్సన్స్ మీరు బాగా ఆలోచిస్తే, ఇప్పుడు బస్ కండక్టర్స్ని మనం తీసుకుందాం అనుకోండి. ఆ బ్రదర్స్ మనం చూస్తే టికెట్లు ఎన్ని వచ్చాయి చూడండి అంటాడు. టికెట్లు లెక్కేసావా అంటాడు. టికెట్లు లెక్కేసావా అని చెప్పి టికెట్లు లెక్కేడు, మనుషులు లెక్కేస్తాడు. అంటే టికెట్ తీసుకున్నారా, టికెట్ అని ఆ వొకాబులరీ చేంజ్ అయిపోద్ది. అంటే వాళ్ళ వాతావరణం, వాళ్ళు వర్క్ చేసే వాతావరణం బట్టి, వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి అంతా చేంజ్ అయిపోద్ది. వాళ్ళు వేసుకునే జోక్స్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు చిన్నప్పుడు కొన్ని జోక్స్ వాళ్ళకి మాత్రం అర్థమయ్యే జోక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక జోక్ చెప్తాయి, ఎవరికి అర్థంగా చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాగానే అర్థం అవుతుంది. వచ్చావారా, రారా, పెరిగైపోయినంత స్వీట్ తెచ్చావు అంటారు. అంటే దాని అర్థం ఏంటి, ఇందుకు పెరిగైపోయిన తర్వాత స్వీట్ తేవడం అంటే? ఇది క్యాటరింగ్ వాళ్ళ లాంగ్వేజ్ ప్రకారంగా క్యాటరింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్లేట్లో ఏం పెడతారు? ఫస్ట్ స్వీట్ పెడతారు, తర్వాత హాట్ పెడతారు, తర్వాత పప్పు, తర్వాత ఫ్రై, తర్వాత రైస్, లేదంటే బిర్యానీ ఉంటే బిర్యానీ, ఆ తర్వాత ఎప్పుడో సాంబార్ వచ్చింది, ఆ సాంబార్ తర్వాత సాల్ట్ తర్వాత పెరుగు. ఇప్పుడు స్వీట్ ఎప్పుడు పెట్టాలి? ఫస్ట్ పెట్టాలి. పెరుగు ఎప్పుడు పెట్టాలి? లాస్ట్లో పెట్టాలి. వాడిని ఏదో తెమ్మన్నారు, వాడు ఎప్పుడు తీసుకొచ్చారు? ఎందుకు? పెరుగు అయిపోయిన తర్వాత తీసుకొచ్చారు అంటే దాని అర్థం ఏంటి? అంత పని అంతా అయిపోయిన తర్వాత తెచ్చారా, ఇంకెందుకురా అని. చూసారా, ఎన్ని బంతులు అయిపోయారా అంటూ ఉంటారు. బంతులు అవటం అంటే ఎంత ఫుడ్ అయిపోయింది, ఇంకెంత ఫుడ్ ఉంది, ఎంతమంది ఎన్ని ప్లేట్లు ఉన్నాయి, ఇంకా ఎన్ని ప్లేట్లు ఉన్నారా, ఎన్ని ప్లేట్లు తినేసారా అంటే ప్లేట్లు ఎవరు తినరు, వాళ్ళకే ఆ వొకాబులరీ. అదేవిధంగా వీడు పెరిగిన వాతావరణం, వీడి మనసులో నింపుకునే విధానం, వీడు అర్థం చేసుకునే దాని అంతటి కూడా అలా వెళ్ళిపోయి ఎలా అయిపోతారంటే ఆ ఆలోచనతో కూడినట్టుగా మాట్లాడిపోతుంటారు. అందుకే బూతులు కూడా ఎందుకు వస్తాయి ఒక మనిషి కంటే, వాడు అలాంటివన్నీ మనసులో స్టోర్ చేసుకున్నాడు. అంటే హృదయంలో పడ్డాయివన్నీ. ఆ హృదయంలో పడడం వల్ల ఆ హృదయం అంతా అలాంటి ఆలోచన నిండుకుపోయింది కాబట్టి వాడు చూపు అలాగే ఉంటుంది, వాడు మాట్లాడే విధానం అలాగే ఉంటుంది, వాడి తీరు అలాగే ఉంటుంది, వాడి ప్రవర్తన అలాగే ఉంటుంది. అందుకే చేదైన వేరు ఒకటి వస్తే చాలు, వాడు ఎలా అయిపోతాడయ్యా అంటే పరిపూర్ణంగా అది మొలిచి పెద్దదైపోయి చాలా పెద్దదైపోద్ది. అందుకే దేవుడు అంటారు ఏంటంటే, అసలు మీరు వినేవి చాలా జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఆ వినే మాటల ద్వారానైనా పడవచ్చు, మన హృదయంలో మాటల ద్వారా పడవచ్చు, ఆలోచనల ద్వారా పడవచ్చు, చూపు ద్వారా పడవచ్చు, చదవటం ద్వారా పడవచ్చు, చూసే వాటి ద్వారా పడవచ్చు, వీడియోస్ ద్వారా పడవచ్చు, ఎలాగైనా కానీ. అంటే నేను ఒక కామం గురించే మాట్లాడుతున్నాను. ఆ ఒక్కటి మన హృదయంలో పడిందంటే కనుక దానిని మనం ఇమ్మీడియట్గా తీసివేసుకోలేకపోతే కనుక అదేమైపోయిద్దయ్యా అంటే నెమ్మదిగా ఒక ఆలోచన కింద మారుతుంది, ఒక కోరిక, ఒక ఆశ కింద మారుతుంది. యాకోబు పత్రికలో దాని గురించే దేవుడు మాట్లాడతారు. ఆ పెరిగే విధానం గురించి, ఎలా పెరుగుతుంది, ఎలా మారుతుంది అనే దాని గురించి మాట్లాడుతూ యాకోబు పత్రిక మనం చూద్దాం. యాకోబు పత్రిక మనం చూస్తే 1వ అధ్యాయంలో యాకోబు పత్రిక చదవమ్మా, ఎంత 15, యాకోబు పత్రిక 1:15 మనం చూస్తే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అది ప్రొసీజర్ ఎలా చూసారా? ఒక దురాశ అదేమైపోయింది అంటే గర్భం ధరిస్తుంది లోపల. అంటే లోపల గూడు పెట్టుకుంటుంది. ఒక ఆలోచన తీసుకుని లోపల వేసావు. ఒక జోకే కదండి, ఒక పాటే కదండి, ఒక సీనే కదండి, ఒక బిట్టే కదండి, అంతలో ఏముందండి, ఒక చిన్నదేనండి, చిన్న వీడియో అండి, అది పడుతుందండి లోపల, అది పడిపోద్ది, లోపల పడిపోద్ది. అది ఏమైపోయిందంటే గర్భం ధరిస్తుంది. గర్భం ధరించి పరిపక్వం చెందుద్ది. పరిపక్వం చెంది ఒక టైం వస్తుంది. ఆ టైంలో వాడిలో ఉన్న రాక్షసత్వం అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, కొన్ని మనం విన్నప్పుడు ఇదేంటి ఎంత రాక్షసుల్లో ప్రవర్తించారంటే, ఆ రాక్షసత్వం వాడికి అప్పుడు వచ్చింది కాదు, ఆ క్షణంలో వాడు చేసి ఏదో బలహీనమైన క్షణాలు ఏమి ఉండవండి. ఆ క్షణం వాడికి దొరకలా. ఒక రకంగా చెప్పాలంటే బలమైన అవకాశం వాడికి అప్పుడే దొరికింది. అది బలహీనమైన క్షణం కాదు, అది బలమైన అవకాశం. అది అవకాశం దొరక్క అంటే వాడు ఎలా ఉంటాడయ్యా అంటే
చూడండి, కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, చిన్న పిల్లలు దొరికినా కూడా వెళ్ళిపోతానంటే వాడు అంత పైశాచికంగా ఎలా తయారయ్యాడయ్యా అంటే వాళ్ళకి ఆ హృదయంలో అవన్నీ నాటుకుపోయాయి. వాళ్ళ హిస్టరీ చూసాం అనుకో, వాళ్ళ హిస్టరీ చూసినా, వాళ్ళ ఫోన్ హిస్టరీ చూసినా, వాళ్ళ ఫ్రెండ్స్ హిస్టరీ చూసినా, వాడు వాట్సాప్ చాట్ చూసినా, ఒక మనం చూడగలిగితే అన్నీ అలాంటి చెత్తే ఉంటుంది అంతా. వాడు యూట్యూబ్ అన్నీ అలాగే ఉంటాయి. తెలివిగా కొంతమంది డిలీట్ చేస్తుంటారు అంతే, అంతకంటే ఏముంటుంది, డిలీట్ చేస్తుంటారు. గూగుల్ దగ్గర డిలీట్ చేయొచ్చేమో కానీ గాడ్ దగ్గర డిలీట్ చేయలేం మనం. మనకి యాక్సెస్ ఇవ్వాలా, ఆ సర్వర్కి యాక్సెస్ ఇవ్వాలా ఆయన, అది అసలు ఆ అకౌంట్కే యాక్సెస్ ఇవ్వలేదు మనకి ఆయన. మీకు అర్థమైందా? ఆ హిస్టరీ, మన యాక్టివిటీ అంతా అది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది, మనం తప్పించుకోలేం. అందుకే దురాశ గర్భము ధరించడం వల్ల ఏమవుతుంది, ఇంతకీ అది పాపంగా అంటుంది. ఆ పాపం మళ్ళీ ఏమైపోతుంది అంటే పరిపక్వం, అది పరిపక్వం చెంది మరణం దగ్గరికి తీసుకురావద్దు. ఎవడైనా అవ్వచ్చు, ఆడు చేసినటువంటి దానికి ఎంతమంది అయినా బలవచ్చు, వాడైనా బలవచ్చు. చూడండి, నాబోతులో ఒక దురాశ, ఆహాబులో ఒక దురాశ, అది ఎక్కడికి వెళ్ళింది అంటే నాబోతుని చంపే వరకు వెళ్ళిపోయింది. అక్కడ ఆగలా, వాడి తర్వాత జనరేషన్స్ కూడా వెళ్ళిపోయింది. అది మీరు చూస్తే, తర్వాత మీరు చూస్తే అతగాడి నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళిపోద్ది. ఆ దురాశ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆ నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళిపోద్ది. యెజబెల్ మరణానికి వెళ్ళిపోద్ది. చాలామందికి ఎఫెక్ట్ కొట్టేస్తుంది. అందుకే దురాశ రాకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ప్రజలందరూ ఎక్కడ ఆలోచిస్తున్నారు చెప్పనా? ఆ దురాశ వచ్చిన దగ్గర ఆలోచించట్లే, అది గర్భం ధరించిన దగ్గర ఊడు పట్టించుకోవట్లే, తర్వాత బాగా ఆలోచిస్తే ఆడు పాపం చేసినప్పుడు అసలే పట్టించుకోవట్లే. ఆ పాపం పరిపక్వమై ఎవడో ఒకడు చస్తే కానీ అప్పుడు బయటకు వస్తున్నారు జనాలు అందరూ, అప్పుడు దాకా రావట్లా. ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని విషయాలు ఉంటాయి. అంటే దేవుడు ఎక్కడ ఫోకస్ చేస్తున్నాడు, ఇంతకీ దేవుడు ఎక్కడ ఫోకస్ చేస్తున్నాడంటే ఆయన ఫోకస్ అంతా కూడా జరిగిపోయిన తర్వాత, మొత్తం అంతా అయిపోయిన తర్వాత వచ్చి న్యాయం అని మాట్లాడరు. ఆయన విధానం అంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎంత డిఫరెంట్గా ఉంటుంది అంటే అందుకే మొట్టమొదటిగా మీకు చూపించా, ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎవిడెన్స్ ఉండాలి, ఎవిడెన్స్ ఉంటే సరిపోదు, మళ్ళీ విట్నెస్ ఉండాలి. ఎవిడెన్స్ ఉంటే విట్నెస్ ఎందుకు, మళ్ళీ ఎవిడెన్స్ ఉండాలి, విట్నెస్ ఉండాలి, ఆ విట్నెస్ని ట్యాంపరింగ్ చేయకుండా ఉండాలి, ఆ విట్నెస్ మళ్ళీ పిలిచినప్పుడు అలా రావాలి, చూడాలి, డెసిషన్ తీసుకోవాలి. చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది మన దగ్గర. ఈలోపు ఆడైనా చావచ్చు, కేసు పెట్టినోడైనా చావచ్చు, ఎవరైనా చావచ్చు. ఈ మధ్యలో ఒకవేళ కేసు పెట్టినటువంటి వ్యక్తికి వీళ్ళకి మధ్యలో కమ్యూనికేషన్ బాగా కుదిరిందనుకో, మధ్యలో రాజీకి వచ్చేస్తారు. ఎన్ని చూడట్లేదు మనం ఇంతకీ, చాలా చూస్తున్నాం. భార్య వెళ్ళి భర్త మీద కేసు పెడుతుంది, భర్త వెళ్ళి భార్య మీద కేసు పెడతారు. ఇప్పుడు ఇద్దరులో ఎవరు కేసు పెట్టినా కానీ ఇద్దరులో ఎవరో ఒకరు రాజీకి వచ్చారనుకో, ఇంకొకరిని మళ్ళీ డబ్బులు ఇచ్చి వాడిని ఏదో విధంగా చేసి ఇంకా కేసు ఎందుకు పెట్టారు, ఇంతకు ఇద్దరు రాజీకి వచ్చేస్తారు. న్యాయం ఉండవలసిన స్థానమున అన్యాయం జరుగుతుంది. అందుకే దేవుడు ఏం చేశారయ్యా అంటే ఆయన ఒక సిస్టమ్ పెట్టేశారు. ఆ సిస్టమ్ మనకు తెలియకపోవటం బాధాకరం. ఇక్కడ ఆయన పెట్టిన సిస్టమ్ ఎలా ఉంటుందయ్యా అంటే ఇట్స్ హైలీ డేంజరస్, హై వోల్టేజ్ సిస్టమ్. అది ఎంత వోల్టేజ్ సిస్టమ్ అయ్యా అంటే దేవుడు చెప్పారు ఏంటంటే నీ హృదయాన్ని నువ్వు వాక్యంతో నింపుకున్నావంటే గనక పాపము చేసే అవకాశమే లేదు. మనం ఏం చేస్తామంటే కొన్ని రెఫరెన్స్లు మనకు అనుకూలంగా తీసుకుంటాం. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు, ఇదే మాట మనం తీసుకుంటాం సహజంగా. ఆయన చెప్పిన మాట చూపించమంటారా మీకు ఒకసారి? ఆయన చెప్పిన మాట ఏంటంటే 2 మాటలు చూపిస్తా. ఆయన చెప్పింది మనకు అనుకూలంగా ఉన్న పదాలు ప్రార్థనలో కూడా చేస్తాం. అదేంటో అదేం అన్యాయమో నాకు తెలీదు. ప్రభువా పరలోకమందున్న తండ్రి, ఈ యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురని చెప్పావు తండ్రి, నా బిడ్డలు తొట్టిల్లు పోతున్నారయ్యా అంటారు. ఒరే, ఇంకొక మాట వద్దాం మనకి, ఇంకో రెఫరెన్స్ వద్దాం మనకి, ఇది ఎక్కడ అన్యాయం అండి? కొన్ని ప్రార్థనలు అలాగే ఉంటాయండి. చూడండి, మనం బాగా ఆలోచిస్తే మీరు చూడండి, కీర్తనల్లో ఫస్ట్ మాట చూద్దాం, తర్వాత ఇంకొక మాట చూద్దాం. కీర్తనలో 119వ కీర్తన, మనం ఇందా చూసినటువంటి ఆ మాట దగ్గరికి వద్దాం. 119వ కీర్తన మనం చూస్తే 119వ కీర్తన 9 నుంచి చూద్దాం. 9 యవనస్తులు ఎంత చక్కగా చెప్తున్నారు. నువ్వేమో యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారని చెప్తున్నావు, ఆయనే చెప్తున్నారు చూడండి, యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకము, నీ ఎదుట నేను
పాపము చెయ్యక ఉండునట్లు నా నా హృదయంలో నీ వాక్యము నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఇది స్పష్టత ఉంది కదా. ఇప్పుడు దేవుడు చెప్తున్న మరొక మాట మీరు చూస్తే పేతురు పత్రికలోకి రండి. పేతురు పత్రికలోకి వస్తే పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం మనం చూద్దాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే 6వ వచనం చూద్దాం. 6వ వచనంలో జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికైతే లేవో వాడు తన పూర్వ పాపములకు బుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అదే అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పరుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడు తొట్టిల్లరు. మీరు ఇలా ఉంటే ఎప్పటికీ తొట్టిల్లరు అని దేవుడు చెప్తుంటే, తొట్టిల్లకుండా ఉండాలంటే మెయిన్ మనకి వాక్యం అంటున్నారు. ఆ వాక్యం అనగా జ్ఞానము. జ్ఞానం ద్వారా వచ్చే ఆ లింక్ అంతా చెప్పారంటే మనకి జ్ఞానం ఉంటే ఏం వస్తుంది ఆటోమేటిక్గా? ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం వస్తే అమ్మాయిని చూసినప్పుడు నీకు అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఆశా నిగ్రహం ద్వారా ఏమొచ్చుద్ది? తర్వాత కంటిన్యూషన్లో సహనం వస్తుంది. సహనం ద్వారా భక్తి ద్వారా సహోదర ప్రేమ. ఎంత చక్కగా చెప్తున్నా. ఇవన్నీ మనకు ఉన్నాయంటే తొట్టిల్లం అంటే మొట్టమొదటిగా మన హృదయం అంతా దేన్ని నింపుకోవాలంటే వాక్యాన్ని నింపుకోవాలి. ఆ వాక్యం ద్వారా జ్ఞానం ద్వారా ఆశా నిగ్రహం ద్వారా సహనము. ఇదంతా ఒక ఫ్లో. ఇదంతా ఎవరికైతే ఉంటుందో అంటే ఆ ఫ్లోలో ఎవరైతే ఉంటారో ఆ ఫ్లోలో ఉన్నటువంటి వారు తప్పు చేసే అవకాశమే లేదని దేవుడు చెప్తున్నారు. మనం ఎలాంటి వాళ్ళం అంటే అనుకూలంగా ఉన్న కొన్ని పదాలు పట్టుకొని పేతురు చేశారు కదా క్షమించారు కదా ప్రభువా, దావీదు చేశారు కదా క్షమించారు కదా ప్రభువా, నన్ను కూడా క్షమించు ప్రభువా అంటూ ఉంటాం. అదేగా ప్రతి బలలో మనం చేసే ప్రార్థన జనరల్గా చేస్తూ ఉంటారు. వాళ్ళ నిలబట్టుకొని దావీదు నిలబడమా మనం? యోసేపు నిలబడ్డట్టుగా నిలబడ్డామా మనం? యోబు నిలబడ్డట్టుగా నిలబడలేమా మనం? మీరు ఆలోచించండి. పేతురు పడ్డారు కానీ లేచారు. లేచిన తర్వాత నిలబడ్డారు. ఎంత నిలబడ్డారు? ఎందుకని మనం చూస్తే ఎక్కడైతే పడ్డారో ఆ విషయంలో అనేక మంది పడగొట్టడం కోసం వచ్చినా కానీ పడకుండా నిలబడ్డారు ఆయన. మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇంతకీ? అందుకే దేవుడు ఎక్కడ ఫోకస్ చేస్తున్నారా అంటే రూట్స్లోకి వెళ్ళిపోతున్నారు ఆయన. రూట్స్లోకి వెళ్ళిపోయి ఆయన చెప్పే మాట ఏంటంటే, ఒరే ఒక అమ్మాయిని ఎప్పుడైతే మోహపు చూపుతో చూసావో అప్పుడే వ్యభిచారం చేసేసామంటున్నారు. ఇంకా అక్కడే వాడికి అయిపోయింది. దేర్ ఇట్ సెల్ఫ్ ఆయన ఒక బ్లాక్ పెట్టేశారు, ఒక చెక్ పెట్టేస్తున్నారు. నీ యొక్క పరిస్థితి అయిపోయింది, జడ్జిమెంట్ కంప్లీటెడ్ అక్కడే. మీరు బాగా ఆలోచించినట్లయితే అందుకే ఆయన విధానం ఎలా ఉంటుందో మీరు చూసారనుకోండి. ఆయన విధానం చాలా గొప్పగా ఉంటుంది. మనం బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందో. మనం అనుకుంటాం మనకి రీజన్స్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. రీజన్స్ చెప్పుకుంటే మనం కదులుతూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, మనకి అనుకూలంగా మారుస్తూ ఉంటాం. జెఫన్యా గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం మనం చూద్దాం. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చూడండి ఎలా ఉంది. జెఫన్యా గ్రంథము 1:12 ఆ కాలమున నేను దీపములు పట్టుకొని ఏం చేస్తున్నారంట? దీపాలు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును. ఏం చేస్తున్నాడండి? ఎవరో దేవుడు. ఆయన చూస్తే కనపడదా? దీపాలు పెట్టుకొని రావాలా? ఏమండి, దేవుడు చూస్తే సరిపోదా? దీపం పెట్టుకొని రావాలా? చూసినా సరిపోద్ది ఆయనకి. కానీ దీపాలు పట్టుకొని మరి వస్తున్నాడు. ఏం చూడటానికి? మడ్డి మీద నిలిచిన అదే యెరూషలేము చూడటానికి వస్తున్నారు. యెరూషలేములో ఏం చూడాలి ఎంతకైనా? అదే ఏం పరిశోధిస్తున్నారు ఎంతకి? అక్కడ టెంపుల్ ఎలా ఉంది, లేదంటే అక్కడ ఉన్నటువంటి రోడ్లు ఎలా ఉన్నాయి, మొత్తం డ్రైనేజీ సిస్టమ్ బాగుందా, ఈ సిస్టమ్ గురించి కదా ఆయన వచ్చేది.
మట్టి మీద నిలిచిన వారే ద్రాక్షారసము వంటి ద్రాక్షారసము వంటి వారే యెహోవా యెహోవా మేలైనను కీడైనను చేయడం అనుకొని చేయువాడు కాడని అని మనస్సులో అనుకొని వారిని శిక్షింతును. శిక్షింతును. హీఈస్ కమింగ్. ఎలా వస్తున్నారయ్యా అంటే దీపం కూడా కాదు, దీపాలంట. మీకు అర్థమవుతుందా? ఏంటి యెరూషలేముని పరిశోధించడం అంటే దాని అర్థం ఏంటి? ఇంతకీ కొత్త నిబంధన కాలానికి మనం కనెక్ట్ చేసుకుంటే ఆ పదాన్ని సంఘాన్ని పరిశోధిస్తున్నాడు. సంఘాన్ని పరిశోధించడం అంటే రాజా బ్రదర్ బోర్డు పెట్టారా లేదా, రాజా బ్రదర్ కమ్యూనిటీలో పిక్కి పెట్టారా లేదా, ఇది కాదు పరిశోధించేదైనా. మీకు అర్థమవుతుందా? దేన్ని పరిశోధిస్తున్నారయ్యా అంటే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం మనం చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం మనం చూస్తే 11వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నాయి కదా, నరుల హృదయములు మరీ తేటగా కనబడును కదా. ఎంత చక్కగా ఉందమ్మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఎంత చక్కగా ఉంది. నరుని హృదయాలు ఇంకా తేటగా కనబడతాయి ఆయనకి. ఇప్పుడు ఆయన చెప్తున్న విషయం ఏంటంటే హృదయంలో గనక ఒక చేదైన వేరు మొలిచిన వెంటనే నువ్వు గమనించకపోయినా ఇమ్మీడియట్గా ఎవరు గమనిస్తున్నారు ఇంతకు ఆ విషయాన్ని? దేవుడు చూస్తున్నారు. అందుకే ఆయన రూట్కి పెట్టడం అంటే నువ్వు మొట్టమొదటిగా వెళ్ళిపోయి ఎక్కడ చూసుకోవాలి ఇంతకనగానే హృదయం దగ్గర కూర్చున్నాడు ఆయన. కూర్చొని అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నువ్వు అబద్ధం ఆడదామన్న ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని ఆయన క్యాప్చర్ చేసేస్తున్నాడు, పట్టేస్తున్నాడు. ఇగో ఈ అమ్మాయి ఇక్కడ చేసేసింది, ఈ అబ్బాయి ఇక్కడ చేసేసారు. నువ్వు అనుకో నేను అలా చేద్దాం అనుకోలా, దొరికిపోయావు ఒకలా మాట్లాడతాం, దొరకకపోతే ఒకలా మాట్లాడతాం. ఈ 2 రకాలుగా మారాలని ఆలోచన కూడా ఇప్పుడు ముందు వచ్చి ఉంటుంది కదా, అది కూడా దేవుడు పెట్టేసుకున్నాడు. అర్థమవుతుందా మీకు? ఇంతకీ కనుక ఎవరైతే దేవుని యొక్క సిస్టంలో ఆ సిస్టంలో నుంచున్నాం అనుకోండి, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన అంటారు, చాలా సందర్భాలు అంటారు అనేది వ్యభిచారం చెయ్యడం కాదు, చెయ్యాలన్న ఆలోచన రావడమే తప్పు అంటున్నారు ఆయన. అంటే ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మరొక మాట ఏంటంటే ఆ ఆలోచనని ప్రోత్సహించే వాళ్ళ పట్ల ఇంకా కేర్ తీసుకుంటారు ఆయన. ఎలాంటి కేర్? ఇంతకీ దీపాలతో వచ్చే కేర్ అది. అర్థమవుతుందా? కోపం వస్తే ఆ దీపాలు అగ్నిగుండాలు అవుతాయి, అగ్నిగంధకాలు అవుతాయి. అవన్నీ కూడా లోతు కుటుంబం దగ్గర మనం చూస్తాం. సొదొమ గొమొర్రా అని ఎలా చేశారో మనం చూసాం కదా. వాళ్ళు మారలా, ఆ పట్టణం మారలా, సొదొమ గొమొర్రా అనే పట్టణాలు మారలా. చూశాడు. ఆ ఆలోచనలన్నీ క్యాప్చర్ అవుతున్నాయి, అన్నీ క్యాప్చర్ చేసి స్కాన్లో మొత్తం పడుతున్నాయి, ఆయన కంటికి మొత్తం దొరుకుతున్నాయి. అవన్నీ పడ్డాయి. చూశాడు. ఒక్క దెబ్బ కొడితే అక్కడ మొలకలు కూడా రాలేదు. అది ఎందుకు ఉంచాడయ్యా మన జీవితంలో అంటే అక్కడలా వ్యభిచారం చేయమని కాదు, అక్కడ లాంటి వ్యభిచారం ఇక్కడ నువ్వు చేస్తే ఆయన అంటున్నారు, ఇదిగో నీ పట్ల కూడా అగ్నిగంధకాలు అనేవి రావటం తప్పదు. ఈ హృదయంలో మనం గనక ఆ వ్యభిచారపూరితమైన ఆలోచనలు నింపి దీన్ని బాగా పోషించాం అనుకో. అందుకే యాకోబు పత్రికలో అంటాడు, మీ హృదయం కొవ్వింది అంటాడు ఆయన. అంటే దేంతో కొవ్వింది? ఇంతకే ఫుడ్తో కాదు, అలాంటి ఆలోచనలతోటి. దీని నిండా వాక్యాన్ని నింపమని దేవుడు చెప్తుంటే మనం ఏం చేస్తామంటే రకరకాల ఆలోచనలన్నీ పెడతా ఉంటాం. ఇవేమైపోతాయి? ఇంతకనగానే వేరవ్వాలి, మొలక అవ్వాలి, మొక్క అవ్వాలి, చెట్టు అవ్వాలి, పెద్ద ప్రొసీజరే ఉంది. కానీ దేవుడు అంత అవ్వనివ్వరు. చూసి ఒక్క దెబ్బ గట్టిగా వేస్తారండి. వేసినప్పుడు మనం నిలబడటం కష్టం అండి, చాలా కష్టం. ఇట్స్ హైలీ డిఫికల్ట్. మనల్ని మనం సమర్థించుకుంటాం. నేను చెల్లెమ్మలకి బాగా చెప్తూ ఉంటాను. కొన్ని ఎలా ఉంటాయంటే, కొంతమంది సిస్టర్స్ మాట్లాడేవి ఎలా ఉంటాయంటే, మేము ఎలాగైనా ఉంటామండి, అబ్బాయిలు బాగుండాలి, వాళ్ళు బాగుంటే కదా సమాజం బాగుంటుంది. ఇంకొంతమంది కొన్ని కొటేషన్స్ వచ్చాయండి ఫేస్బుక్లో, తల్లిదండ్రులు తిడుతున్నారు అనమాట. కొంతమంది తల్లిదండ్రులు తిడుతున్నారు ఏమని, మీ అబ్బాయిని 9 ఇంటికి వచ్చేయమని చెప్పు అంట. అంటే వీళ్ళు 12 అయినా 1 గంట రోడ్డు మీద ఉంటారా? కొంతమంది చెప్తున్నారండి, మీ అబ్బాయిని 10 గంటలకల్లా ఇంటికి వచ్చేయమని చెప్పండి, మీ తమ్ముడికి చెప్పండి 10 ఇంటికి వచ్చామని. బాగానే ఉంది. ఇప్పుడు నేను దాన్ని తప్పు పట్టట్లా. నేను అనేది ఏంటంటే, అయితే మీరు అలాగైనా ఉంటారా? మీరు అలాగైనా ఉండొచ్చా?
అసలు ఆలోచించండి. మీరేమో సగం సగం బట్టలు వేసుకుని రోడ్డు మీదకి వచ్చేయడాలు, సగం సగం వేషాలు వేసుకుని రోడ్డు మీదకి వచ్చేయడాలు. అసలు మీకు బట్టలు ఉండలేదు డౌట్ వస్తుంది కొంతమందిని చూసినప్పుడు. ఈ సిటీలో ఇంకా మనకు బాగా కనబడుతుంటారు అలాంటి వాళ్ళు. మీరు ఎలాగైనా తిరగొచ్చా? ఇప్పుడు నేను అలాగనే అమ్మాయిలందరినీ తప్పనట్లా. రూట్కి వెళ్ళి మనం ఆలోచించాలి. రూట్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే వస్త్రధారణ ఎలా ఉండాలో కూడా దేవుడు చెప్పారు చాలా చక్కగా. ఎలా ఉండాలో కూడా చెప్పారు ఆయన. ఎలా ఉండాలి, శరీరాన్ని చక్కగా కప్పుకొని, చాలా చక్కగా కప్పుకొని ఉండాలి. ఎందుకు మనకంతా అంటే వాళ్ళందరూ ట్రెండ్, ఫ్యాషన్, మనం వేసే బట్టలు చాలా టైట్గా ఉంటాయి. అలా వచ్చి రోడ్డు మీద తిరుగుతూ ఉంటావు. అప్పుడు నిన్ను చూసిన ఒకటే, ఒక బఫేలోని చూసిన ఒకటే, అలాగే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. మనం అనుకుంటాం దేవుడు ఉంచినట్టుగా చెప్పినట్టు చేస్తేనే అందంగా ఉంటారు ఎవరైనా. కానీ ఆ ఫేస్కి ఎక్కలేనటువంటి క్రీములు మొత్తం పోస్తారు. అప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతారు. అప్పుడు మిమ్మల్ని చూసిన ఒకటే, వేరే రోడ్డు మీద వెళ్తున్నటువంటి వేరే చూసినా అదే అంటాడు, గుణము లేనటువంటి, వివేకము లేనటువంటిది పంది. ఒక పంది ముక్కుకి ఏ విధంగా అయితే బంగారు కమ్మ ఉంటుందో, వివేకం లేకుండా ఉన్న సుందర స్త్రీ అటువంటిదని దేవుడు చెప్తున్నారు. ఈ పదాలు మనకు కనిపించవు. సుందరం అనగానే ఆయన మాట్లాడుతాం దేని, ఎందుకంటే వివేకం గురించి మాట్లాడుతున్నారు. మన హృదయాన్ని అలంకరించుకోవాలి. మన హృదయంలో ఎదుటివారు ఏదో తప్పు చేశారండి. నేను అంటాను ఈ మధ్య ఇప్పుడు వస్తారు కొద్ది రోజుల్లో, ఒక 1 వీక్లో 2 వీక్స్లో హీరోయిన్స్ అందరూ వచ్చేస్తారు. ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోయిన్స్ అందరూ యూట్యూబ్లోకి వచ్చేసి మాట్లాడేస్తారు. వీ వాంట్ జస్టిస్ అంటూ ఉంటారు ఇప్పుడు హీరోయిన్స్ అందరూ కూడా. మరి వాళ్ళు చేసింది ఏంటి సినిమాల్లో? వాళ్ళు చేసింది రైటేనా? ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆ సగం వాటి వల్ల, సగం పట్టలేక ఉండటం వల్ల ఎంతమంది యువత పాడైపోయారు, ఎంతమంది యువతలో అలాంటి ఆలోచనలు హృదయంలో నాటుకుపోయాయి. మంచి మెసేజ్ ఇవ్వచ్చు కదా బయటకు వచ్చేవాళ్ళు, ఎవరు? ఇప్పుడు మీరు అలాంటివి చేసి మీరు ఎంతమంది కుర్రోళ్ళలో, ఎంతమంది అబ్బాయిల్లో మీరు అలాంటి రాంగ్ థాట్స్ నింపుతున్నారు? చెల్లెళ్ళు ఆలోచించాలి, అలాగే తమ్ముళ్ళు ఆలోచించాలి. మనకి చెల్లి ఉంది, అక్క ఉంది, అమ్మ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. మనం వేరే స్త్రీ పట్ల మనం ఆలోచించాలి. అబ్బాయిలు ఆలోచించాలి, అమ్మాయిలు ఆలోచించాలి. ఫైనల్గా అందరూ ఎలా ఆలోచించాలంటే దేవుడు చెప్పినట్టుగా ఆలోచించాలి. దేవుడు ఒక రూట్ పెట్టారు, ఇదిగో హార్ట్ దగ్గర పెట్టేశారు. అందుకైనా ఆయన నోటి మాటలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటారు. అందుకైనా మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి లెక్క చెప్పాలి. ఎందుకంటే ఆ మాట వస్తుందంటే హృదయం అంతా వేరే వాటితో నిండుకుంది. హృదయం నిండుకొని దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఈ నోటికి లెక్క చెప్పాలి, ఆ మాటకి లెక్క చెప్పాలి, ఈ హృదయంలో నువ్వు పెట్టుకున్న వాటికి లెక్క చెప్పాలి, అన్నిటికీ లెక్క చెప్పాలని దేవుడు చెప్తున్నారు. ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే అందులో మన పాత్ర లేదు అనుకోవటం చాలా అమాయకత్వం, చాలా బాధాకరం అది. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎందుకు రోల్ మోడల్ అవ్వకూడదు? మీరందరూ ఎందుకు అవ్వకూడదు రోల్ మోడల్ అవ్వకూడదు? చర్చిలో మాత్రం చక్కగా చాలా పరిశుద్ధంగా కనబడతారు. బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు అంత చండాలంగా ఉంటారు? బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు అంత అగ్లీగా కనబడుతూ ఉంటారు? కొంతమంది సేవకులు కూడా ఖండించకపోవడం బాధాకరం. ఇది చర్చికి వచ్చే వాళ్ళు ఆడపిల్లలు అలా ఉన్నా కానీ ఆఫరింగ్స్ వెళ్ళిపోతాయి అనుకుంటారని తెలీదు. కొంతమంది సేవకులు కూడా అలాగే ఉంటారు, కొంతమంది సేవకుల పిల్లలు కూడా అలాగే ఉంటారు, సేవకుల భార్యలు కూడా అలాగే బయటకు వస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ గుడ్. మనం ఏం నేర్పిస్తున్నాం సమాజానికి? మనం ఏం చెప్తున్నాం సమాజానికి? ఒక విశ్వాసులుగా మనం ఎలా ఉండాలి? క్రీస్తుని నమ్మినటువంటి బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా, ఎవడో చేశాడు అలా అయిపోయింది ఇలా అయిపోయింది అని బాధపడటం కాదు. అసలు నీ దగ్గర నుంచే మార్పు రావాలి. దేవుడు అంటారు తీర్పు సంఘము దగ్గర నుంచి ఆరంభం అవుతుంది అంటాడు. దేవుని ఇంటి దగ్గర నుంచే, సంఘం దగ్గర నుంచి ఆరంభం అవుతుంది అంటారు. మీరు ఒక ఇనిషియేషన్ తీసుకోండి. మీరు ఎలా ఉండాలి అంతకనగానే చక్కగా ఒళ్ళంతా కప్పుకునేలాగా మంచిగా, అది బయట వాళ్ళకి మోటుగా, బయట వాళ్ళకి వీళ్ళు పాతకాల మనుషులా కనబడొచ్చేమో, బట్ దేవుని దృష్టికి మాత్రం ఒక ముత్యంలా కనబడతాం మనం. దేవుని దృష్టికి మాత్రం ఒక అందమైనటువంటి కూతురుగా మనం కనబడతాం దేవునికి. ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలం. మనం మంచి కూతురుగా మనం కనిపించాలంటే, మంచి కుమారుడిగా మనం కనిపించాలంటే దేవుని పిల్లల్లా మనం ఉండాలి. అలా ఉన్నాం అనుకోండి, బయట వాళ్ళు అనుకుంటారు, అనుకోనివ్వండి. అది కార్పొరేట్ ఫీల్డ్ అయినా ఏ ఫీల్డ్ అయినా కొంతమంది దాన్ని జడ్జి చేసుకోవడం కోసం మనం ఉన్న వాతావరణంలో అలాగే ఉండాలండి. అదొక డ్రెస్ కోడ్ అనేది మానేయండి. ఆ వాతావరణం నుంచి గొడవే లేదు, దరిద్రం వదిలిపోద్ది, ప్రాబ్లం లేదు, మానేయండి. నేనే చెప్తున్నాను కదా. మరి మాకు జాబ్ ఎలా బ్రదర్ అన్నట్టు అంటారేమో. దేవుడు ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. ఎప్పుడైతే చెడుకు వ్యతిరేకంగా నువ్వు నిలబడతావో, చెడుని సమర్థించకుండా చెడుకు వ్యతిరేకంగా నిలబడతావో,
రాజు తర్వాత రాజుగా నిలబెట్టిన సందర్భాలే బైబిల్లో కనపడతాయి తప్ప ఒక బానిసగా ఉంచిన సందర్భాలు మనకు బైబిల్లో ఎక్కడ కనిపించం. అది దానియేలు గారి విషయంలో కానీ, యోసేపు గారి విషయంలో కానీ, షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో కానీ, ఎవరి విషయం మనం తీసుకున్నా కానీ చెడుకి వ్యతిరేకంగా నిలబడ్డప్పుడు వాళ్ళని దేవుడు నిలబెట్టిన విధానం చాలా గ్రేట్ లెవెల్లో ఉంటుంది. అందుకే ఆయన మాట్లాడే మాటలు ప్రతి మాట ఒక గోల్డెన్ వర్డ్. ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం వాటిని ఆచరణలో పెడతాం. చూసి అయ్యో జరిగిపోయిందంటే నువ్వు కూడా నీకు తెలియకుండా ఎంతోమంది తమ్ముళ్ళల్లో అన్నయ్యల్లో నువ్వు కూడా కొన్ని కోరికలు నింపేస్తున్నావు. నీ తెలియకుండా పైకి మాత్రం పవిత్రంగానే మాట్లాడుతుంటే ఉంటావు, కానీ నీ అపియరెన్స్, నీ డ్రెస్ సెన్స్ వల్ల, నీవు మాట్లాడే విధానం వల్ల ఎంత ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు సమాజంలో రేకెత్తిస్తున్నావు అనేది మనం ఆలోచించాలి. తమ్ముళ్ళు ఆలోచించాలి, చెల్లెళ్ళు ఆలోచించాలి, అందరూ ఆలోచించాలి. నేను ఒక్కరి మీద నేను స్ట్రెస్ చేసి చెప్పట్లా. అంత ఆడపిల్లలదని నేను చెప్పట్లేదు, అంత అబ్బాయిలదని నేను చెప్పట్లేదు. ఒక అబ్బాయి మృగంగా మారిపోతున్నాడంటే వాడి పాత్ర ఉంది, అలాగే అక్కడ అమ్మాయి పాత్ర ఉంది, ఆడపిల్లల పాత్ర ఉంటుంది, అబ్బాయిల పాత్ర ఉంటుంది. ఇద్దరు కలిస్తేనే అక్కడ మిస్టేక్ జరుగుద్ది. మనం బాగా ఆలోచించినట్లయితే ఒక మాట చూద్దాం. మనం బైబిల్ సమాజానికి ఏం చెప్తుంది, బైబిల్ సమాజానికి ఏం నేర్పిస్తుందని మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం నుంచి మనం చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములను యవనులను ఎంత చక్కగా మాట్లాడుతుంది చూసారా. అన్న, తమ్ముడు అని యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క, చెల్లి అని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించు. పూర్ణ పవిత్రతతో అన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు దేవుడు. మనం అలా మాట్లాడడానికి ఆడెవడో ఏదో అనుకుంటాడని మనం ఆలోచిస్తాం, ఆ అమ్మాయి ఏదో అనుకుంటుందని మనం ఆలోచిస్తాం. ఈవెన్ మై స్టడీ టైమింగ్స్లో, నేను చదువుకునే టైమింగ్స్లో కూడా వాళ్ళని చెల్లి అంటే కోపం వచ్చేస్తుంది. పేరు పెట్టి పిలవలేవా, నేను బ్యాచ్మేట్ని కదా, నేను ప్రాజెక్ట్ అయితే ఏంటి ఇప్పుడు నీ బాధ ఏంటి, అయితే పిలిపించుకోవా, అయితే అక్క అంటాను లేదా చెల్లి అంటాను. వాట్ ఈజ్ అవర్ ప్రాబ్లం? మనం అలా అనకపోవటం వల్ల ఏదో ఫీలింగ్స్ ఏర్పడిపోతాయి జనాల్లో. దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు, ఎందుకంటే పెళ్లి టైం వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు నుంచి అంటే ఇప్పుడు ఎవరినైతే అన్న అంటలేదు అందరిని పెళ్లి చేసుకుంటావా? పోనీ కాదుగా. ఎవరినైతే చెల్లి అంటావో అనవో అందరినీ పెళ్లి చేసుకుంటావు కాదుగా. ఎందుకు లేనిపోని ఒక ఆలోచన, దురభిప్రాయాన్ని మనం ప్రజల్లో ఎందుకు పెట్టాలి? నువ్వు ఎందుకు వాళ్ళ దగ్గర అలా ఉండాలి? దేవుడు చెప్తున్నారు చక్కగా పూర్ణ పవిత్రతతోటి. జస్ట్ లైక్ దట్గా కాదు. కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు, కొంతమంది క్రిస్టియన్స్ వాళ్ళు ఇదొక అన్యాయం. మళ్ళీ స్టార్టింగ్లో అన్న అని మొదలెడతారు, తర్వాత చెల్లి అని మొదలెడతారు, తర్వాత అక్క అని మొదలెడతారు. వీళ్ళు ఒక పనికి మాలినటువంటి మనుషులు. మనం చూసాక హెజ్బేల్ దగ్గర ఉన్న పనికి మాలిన మనుషులు ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. ఇక్కడే ఉంటారు, ఇక్కడే దేవుని పేరు చెప్పుకొని ఉంటున్నారు చాలామంది. నో, ఇట్స్ నాట్ గుడ్. చాలా చక్కగా చెప్తున్నారు. పూర్ణ పవిత్రతతోటి అక్క అని, పూర్ణ పవిత్రతతోటి చెల్లి అని, పూర్ణ పవిత్రతతోటి అన్న అని, తమ్ముడు అని, తండ్రి అని, తల్లి అని ఈ మాటలు ఆచరణలో పెట్టాలి. మనం పెట్టడం ప్రారంభిస్తే మనల్ని చూసి సమాజం మారినా మారకపోయినా కొంతమందినైనా మనం కాపాడగలం. సువార్త ప్రకటించడం అంటే బైబిల్ తీసుకొని పాంప్లెట్లు పంచిపెట్టడం మాత్రమే కాదు. ప్రవర్తనలో, నీ డ్రెస్సింగ్ సెన్స్లో, నీ బిహేవియర్లో, నీ మాటలలో, నీ ఆలోచనల్లో, నీ క్రియలలో, నీ సత్క్రియల ద్వారా సమాజంలో ఒక మంచిని స్థాపించే ప్రయత్నంగా మనం వెళ్ళాలి. ఎందుకయ్యా అంటే ప్రతి చోట కూడా ప్రభువు చెప్పినటువంటి విధానాలన్నీ మారిపోయాయి. నీకు ఏం అలవాటు అయిపోయిందయ్యా అంటే కొన్ని పాటలు పాడుకోవడం, కొంత ఇది కాదు. ఒక ఇన్సిడెంట్ని మనం ఆపగలిగితే చాలు దేవునికి చాలా గొప్ప, దేవుని దృష్టిలో మనం చాలా గొప్ప చేసినటువంటి వాళ్ళం అయిపోతాం. కనుక మన బాధ్యతగా మనం చేయాలి. అయితే మనకు ఒక ప్రశ్న రావచ్చు, మరి దేవుడు ఉన్నారు కదా, మరి దేవుడు ఉంటే మరి వాళ్ళని కాపాడొచ్చు కదా. నైస్ క్వశ్చన్. దానికి ప్రభు చిత్తమైతే నేను వచ్చే వారం సెషన్ తీసుకుంటాను, మనం చూద్దాం. కానీ దేవుడు చెప్పిన విధానం అయితే ఇది. ఏంటి ఆ విధానం అంటే హృదయాన్ని కాచుకోవాలి, ఆ హృదయంలో చేదైన వేలు రాకుండా కాపాడుకోవాలి, ఆ హృదయం అంతా వాక్యంతో నింపుకోవాలి, మన ప్రవర్తన పూర్ణ పవిత్రతతో కూడినటువంటిదై మనం ఇతరులకు రోల్ మోడల్గా మనం ఉండాలి. మనం ఇతరులకు రోల్ మోడల్గా ఉండి చూపించాలి. యేసు ప్రభువు వారు చూపించారు మనకి చక్కగా. ఆయన నోటి మాటతో కూడా ఎలాంటి కపటం లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. కనుక మనం కూడా ఆయన యొక్క పిల్లలుగా, దేవుని పిల్లలుగా మనం కూడా కొంతమందికైనా మనం మాదిరి నిలబడగలగాలి. ఆయన చెప్తుంది చాలామందికి నిలబడమన్నారు. మనం ప్రయత్నం చేద్దాం, మన ద్వారా మంచి ప్రయత్నం
పునఃప్రారంభిద్దాం. యేసు ప్రభువు వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా పునఃప్రారంభించి అనేక మందిలో మంచి ఆలోచనలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తలలో వంచండి ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, పరిశుద్ధుల మహోన్నతుడ తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేశారు. మీ కృపలో నడిపించారు, బలపరిచారు తండ్రి. ప్రభా, ఇప్పటి వరకు మీ యొక్క ప్రేమను గురించినటువంటి ఎన్నో లోతైన విషయాలు ధ్యానించడానికి మాకు సహాయం చేశారు తండ్రి. అవును ప్రభా, మీరు మా హృదయాల్ని పరిశీలిస్తున్నారు తండ్రి. తండ్రి, మా హృదయాలను మేము కాచుకొని ప్రభా మీ కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతుకుటకు సహాయం చేయండి తండ్రి. సమాజంలో విచ్చలవిడిగా మా తండ్రి వెళ్తున్న చెడును తండ్రి, మా వంతు ప్రయత్నంగా తండ్రి మేము ఆపటానికి తండ్రి, మంచి ద్వారా తండ్రి, మేలు ద్వారా కీడుని జయించడానికి మాకు సహాయం చేయండి, నేర్పించండి. మా మనస్సును మా తండ్రి మార్చుకొని మీ కొరకు ప్రభా యథార్థంగా జీవించడానికి కృప చూపించండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.